ముందుకొస్తే గొయ్యి వెనక్కొస్తే నెయ్యి అని అడిగే ప్రశ్న. చెప్తే ఒకటి కోపం వస్తుంది, చెప్పకపోతే ఒకటి కోపం వస్తుంది. మీరు బాగా యాంకరింగ్ మీరు ఎలా నేర్చుకున్నారంటే, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్లాట్ల మీద చేయాలా, లేకపోతే అపార్ట్మెంట్స్కి వెళ్ళాలా, లేకపోతే ఎటు వెళ్తే బాగుంటుంది? ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అని ఒక సామెత. సీఎం అవగానే ఆయన ఇచ్చిన మరుక్షణం స్టేట్మెంట్ అంటే, రియల్ ఎస్టేట్ నా సొత్తు నా తొత్తు. రేవంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ నుంచి వచ్చినో నేను ఏదో బాగా చేస్తామని నమ్మకంతో కానీ బాగాలేదుగా మరి. నేను చెప్పినటువంటి ఈయన దీనికి 10 times ఉపయోగించుకో అంటే కోటి ఉన్నది 10 కోట్లు అవుతుంది అనుకుంటున్నాను. అనుకున్నాను. కానీ అట్లా కాదు. ఎందుకంటే కేసీఆర్లో 10 సంవత్సరాల్లో 5 నుండి 10 రెట్లు. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు పెట్టుబడులు మంచివా, లేకపోతే ఇబ్బంది కలిగించేటటువంటి అంశమా? కర్ణుడి జాబుకి 100 కారణాలు. దేర్ ఆర్ సో మెనీ. అసలు ఈసీ అంటే ఏంటిదండి? ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. కొన్ని ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఈసీ మ్యాండేట్గా చూస్తారు. ఒక 7-8 డాక్యుమెంట్స్ కంపల్సరీ. మీకు నచ్చినా నచ్చకపోయినా అవగాహన ఉన్నా లేకపోయినా చూసుకోవాలి. మీకు అవగాహన లేకపోతే నాలాంటి ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు మార్కెట్లో, వాళ్ళు అప్రోచ్ అయితే దే విల్ గైడ్ యూ ప్రాపర్. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పర్సన్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ల మీద ఇన్వెస్ట్ చేయాలి? కొంతమంది రీసేల్ ప్రాపర్టీస్ కొనడానికి ఇష్టపడతా ఉంటారు కదా, అంటే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్, సెకండ్ హ్యాండ్ ఇండిపెండెంట్ హౌసెస్. అవి తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకోవడం మంచిదా, లేకపోతే ఏమైనా నష్టం చేకూర్చే అవకాశం? ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు క్రాంతి, నువ్వు ఫ్రీగా అడిగేస్తా. ఇప్పుడు హైరీజ్ అపార్ట్మెంట్స్ అని కడతా ఉన్నారు కదా, దాంట్లో తీసుకోవడం ఉత్తమమా? పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ వస్తుంది పైకి వెళ్తున్న కొద్ది. కాలుష్యం అసలు వేరే అప్రూవర్ అంటే ఏంటిది అసలు? కేవలం రియల్ ఎస్టేట్కి సంబంధించిన బాడీ. ఇట్లా ట్రిపుల్ ఆర్ అంటే మీకేం తెలుసు? రీజనల్ రింగ్ రోడ్. ఇంకా నేను కొత్తగా ఒక ట్రిపుల్ ఆర్కి చెప్పాను, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ఇప్పుడు గోల్డ్ రేట్లు అంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయా, పెరుగుతాయి? పెరుగుతాయండి. మళ్ళీ పెరుగుతాయా? పెరుగుతాయి. అంటే ఏ లెవెల్లో పెరుగుతుండొచ్చు? అంటే చాలా మంది 3 లక్షలకు తులము, 4 లక్షల తులము అవుతుందని అంటారు. అవుతుందా? ఆ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 1,60,000 ఉంటుంది, ఇంకో 1 lakh అయితే పెరుగుతుంది. అంటే 2,60,000 అవుతుంది. సో ఎందుకు పెరుగుతుందనే కారణాలు మీరు తెలుసుకోండి. అమెరికాలో ఉన్న ప్రజల కంటే ఇండియా నుండి వెళ్ళిన ప్రజలు ఎక్కువ సంపాదిస్తారు అమెరికాలో. ఇదంతా ట్రంప్ చేస్తున్న జగన్నాటం. 40 సంవత్సరాలు నీ బ్యాంక్ అకౌంట్ 40 లక్షలు లేకపోతే నీ కెరీర్ కరెక్ట్గా లేదనేది అనాలిసిస్ చేశారు ఆరండి. నమస్తే. ఇవాళ మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? సూపర్, టాప్ ఆఫ్ ది వరల్డ్. మిమ్మల్ని పోడ్కాస్ట్ చేయడం కోసం చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు పెట్టుబడులు మంచివా, లేకపోతే ఇబ్బంది కలిగించేటటువంటి అంశమా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది. చాలా ఛానల్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ క్రాంతితో చేస్తే డిఫరెంట్ స్పీకర్ నిరికించే క్వశ్చన్లు ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ నేను జనరల్గా నా స్టాండర్డ్ డైలాగ్ అంటే రోటీ కప్డా మకాన్, తిండి బట్ట గూడు, ఇందులో ఒక భాగం రియల్ ఎస్టేట్. మొన్న ఇంకొక యాంకర్ మీలాగా ఒకటి అడిగితే మీకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు కదా అన్నాడు. అంటే నాకు 30,000 ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నాడు. ఆయన స్టన్ 30,000 అని. నాకు నువ్వు 30,000 బయర్స్ని గైడ్ చేసిన, అందుకే నా ప్రాపర్టీలు అన్నీ నావే అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు సేల్ లీడ్ సైన్ చేసేటప్పుడు కళ్ళల్లో ఉన్న ఆనందం నా ఆనందం. అంటే నవ్వాడు, చాలా బాగా చెప్పాడు. సో రియల్ ఎస్టేట్కి పెట్టిన పెట్టుబడి ఎవరు కూడా లాస్ అయిపోలేదు. ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ రాకింగ్. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది అని అంటే, గత కొద్ది రోజుల క్రిందట గోల్డ్ మీద చాలామంది ఇన్వెస్ట్ చేసిర్రు. ఇప్పుడు గోల్డ్ రేట్ల మొత్తం కూడా పడిపోయినాయి. అంటే ఊహించిన దానికంటే పెరిగి, ఊహించని దానికంటే పడిపోయినాయి. సో అట్లా రియల్ ఎస్టేట్ ఏమన్నా తగ్గే అవకాశాలు కానీ, పడిపోయే అవకాశాలు కానీ ఉంటాయా భవిష్యత్తులో? మీరు హిస్టరీకి వెళ్ళండి. నేను ఒక ఎగ్జాంపుల్ గోల్డ్కి ఇస్తాను, ఒక ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్కి ఇస్తాను, తర్వాత మీరు ప్రశ్నకు ఆన్సర్ చెప్తాను. చెప్పండి. 1925లో 19 రూపాయలు ఉండేది తులం గోల్డ్. ఎంత? 19 రూపీస్. 1950లో 100 రూపాయలు సుమారు. 2000లో 4,000 చిల్లర ఉంది. కరోనా టైంలో 50,000 ఉంది. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే టైంకి లాస్ట్ 24 చివరిలో 70-75 వేలు ఉంది.
ఈ రోజు ఇది 1,80,000 దాకా టచ్ అయింది. ఇప్పుడు 1,60,000కి ఎంతకు వచ్చింది. ఇది గోల్డ్. రియల్ ఎస్టేట్లో నేను వైజాగ్లో వైజాగ్ నుండి వచ్చాను. నేను ₹12 గజం 1975లో కొన్నాం. ఎంత? 12 రూపాయలు. ఈ రోజు ఎంత ఉండొచ్చు? 1,50,000 అయింది. మురళీమోహన్ గారు లైవ్ ఎగ్జాంపుల్. 1990లో చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు ఆయన గూగుల్ ఆఫీస్ ఉంది కదా కొండాపూర్లో, అవును, ఆయన ఎదురుగా ఒక లేఅవుట్ వేశారు, జైబెరీ ఎన్క్లేవ్ అని. ₹750 అమ్మాడు ఒక ఫ్లాట్, ఒక గజం గజం ₹750. ఈ రోజు 2.5 లక్షలు అయినా దొరకట్లేదు. ఇది హిస్టరీ. సో లాస్ట్ 100 సంవత్సరాల హిస్టరీ కానీ తీసుకుంటే రియల్ ఎస్టేట్లో వచ్చిన రాబడి ఇంకెక్కడ. గోల్డ్ ఈ మధ్యలో ఈ లాస్ట్ 1 ఇయర్ తీసేస్తే అంత హై జంప్ ఎప్పుడూ లేదు. 500, ₹1,000 ఇటు అటు తిరిగేది. మొన్న ఒక రోజు అనూహ్యంగా పెరిగిపోయింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. కర్ణుడి జావుకి 100 కారణాలు, 100 ఉంటారు. అలాగే గోల్డ్ పెరగడానికి, సిల్వర్ పెరగడానికి, రియల్ ఎస్టేట్ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? డాలర్కి ఎగ్నెస్ట్గా రూపీ వీక్ అయిపోతుంది. ట్రంప్ ఏంటంటే అధినేత, మొత్తం ప్రపంచానికే అధినేత. ఆయన ఎప్పుడు కూడా ఇండియా కానీ, చైనా కానీ, జపాన్ నా కాలు కింద చెప్పులాగా ఉండాలనుకుంటాడు. మన ఫ్యామిలీస్ కూడా నువ్వు ఎదగకూడదు అనుకునే వాళ్ళు, ఆడికొక్క నాకు ఒక్కను తీసినా పర్లేదు, అవతల 2 కళ్ళు తీసిన రకాలు చాలామంది ఉన్నాయి. నువ్వు ఇల్లు కొనుక్కున్నావు అంటే చాలా మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్ డైజెస్ట్ చేసుకోవాలి. నేను పెరగట్లేదు, ఈడు విరిగిపోతుంది. అట్లా ట్రంప్కి ఏంటంటే ఒక వైఖరి, ఏ దేశం కూడా నా చెప్పు చేతుల్లో ఉండాలి, లేకపోతే అని తొక్కేస్తా అన్న. ఇమ్మిగ్రేషన్, బర్త్ టూరిజం, వీసా ప్రాసెస్, వీసా పోస్ట్పోన్మెంట్, లక్కీ డిప్, ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇది ఒక కారణం. రెండోది, అమెరికాలో ఉన్న ప్రజల కంటే ఇండియా నుండి వెళ్ళిన ప్రజలు ఎక్కువ సంపాదిస్తారు అమెరికాలో. ఒప్పుకుంటారా మీరు? అనాలిసిస్ చేస్తే ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఇస్ ఫ్రమ్ ఇండియా. జాగ్రత్తమేనండి. ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ ఇండియా అండ్ అమెరికా ఇస్ ఇండియా. ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ ఇండియా ఇస్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈస్ ఫ్రమ్ యునైటెడ్ ఏపీ. ఇది మన హిస్టరీ. అదే డాక్టర్లు తీసుకుంటే, రెస్టారెంట్, ఎవరినైనా ఇప్పుడు అమెరికాలో అమెరికన్స్ కంటే మన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. గత 20-30 సంవత్సరాలు వెళ్ళిపోయిన వాళ్ళు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఓన్ సిటిజన్కి ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. మన వాళ్ళు బయట నుండి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మన ఐక్యూ లెవెల్స్ ఎక్కువ. ఇంకొకటి, మన ఇండియన్స్ అక్కడ వెళ్తే $8 నుండి $10 గంటకు పనిచేస్తారు. అమెరికా వాడు $50 తీసుకుంటాడు గంటకి. అంటే 80% రెవెన్యూ మన వాళ్ళు బచాయిస్తుంది ఆయనకి. ఐక్యూ లెవెల్స్ ఎక్కువ, నాలెడ్జ్ ఎక్కువ, టాలెంట్ ఎక్కువ. రెండోది టారిఫ్లు. వరల్డ్ ట్రేడ్లో చైనాని, ఇండియాని, జపాన్ని, రష్యాని వీళ్ళు థ్రెట్, అమెరికాకి థ్రెట్. ఎప్పుడైనా మనం క్రాస్ చేసే లెవెల్కి వెళ్ళిపోతున్నారు. అందుకని ఇండియన్ రూపీని వీకెండ్ చేస్తున్నాడు. డాలర్కి ఎగ్నెస్ట్ ఇవాళ ఇండియన్ రూపీ ₹92. చాలామంది జనాలు ఏమనుకుంటారు, కొంత ఐడియా లేని వాళ్ళు, $92 మనం చాలా పెరిగిపోయాం అనుకుంటారు. యాక్చువల్ చాలా తగ్గిపోయాం. డాలర్ 92 82 ఉంటే మనం స్ట్రాంగ్ అయినట్టు. సో డాలర్ని స్ట్రాంగ్ చేయడానికి ట్రంప్ గారు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు మార్కెట్లో ట్రంప్కి ఎగ్నెస్ట్ చాలామంది కంట్రీస్ అయిపోయారు. బైలేటరల్ రిలేషన్ అనేది లేదు. సో దీనివల్ల ట్రేడింగ్ తగ్గిపోతుంది. మన మీద 50% సునకం విధించాడు. వీలైతే 100% కూడా చేస్తున్నాడు. నిన్న కాక మనం 3-4 డేస్ బ్యాక్ యూరోపియన్ కంట్రీస్తో ఇండియా ఒక డీల్స్ అయ్యి, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని. అంటే 60% నుండి 150% ఉన్న ట్యాక్స్ని 40%కి 10%కి దించుతూ ఉంటున్నారు. సో ఇద్దరు కలిపి ఒప్పందాలు ఉన్నారు. అది అయిన తర్వాత ట్రంప్ ఇప్పుడు తగ్గుతున్నాడు, నేను 50% 25% చేస్తాను. ఇప్పుడు గోల్డ్ రేట్లు అంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయా, పెరుగుతాయండి? మళ్ళీ పెరుగుతాయి. అంటే ఏ లెవెల్లో పెరుగుతుండొచ్చు? అంటే చాలా మంది 3 లక్షల తులము, 4 లక్షల తులం అవుతుందని అంటారు. అవుతుందా? ఆ ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు 1,60,000 ఉంటుంది, ఇంకో 1 lakh అయితే పెరుగుతుంది. ఇంకో 1 lakh పెరుగుతుంది. అంటే 2,60,000 అవుతుంది. 2,50,000 దాకా సుమారు. నేను ఆల్రెడీ 6 నెలలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్, అంటే ఎన్ని మంత్స్లో అవుతుండొచ్చు, ఎన్ని ఇయర్స్లో అవుతుంది? మేబీ 3 to 6 months. 3 to 6 monthsలో రఫ్గా. అంటే మనం కరెక్ట్గా చెప్పలేము, బట్ ఎందుకంటే అక్యురేట్గా అవుతుంది అంటారు. అవుతుంది, తర్వాత మళ్ళీ పడుతుంది. ఎందుకంటే కరెక్షన్ అనేది ఎప్పుడు ఏ బిజినెస్ అయినా కొన్ని రోజులు అయిన తర్వాత పతనం అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. రోడ్డు మీద అప్ వెళ్తే డౌన్ ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు అంటే మామూలుగా ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్స్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే గోల్డ్ కానీ, లేకపోతే కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెడుతుండే. బట్ ఇప్పుడు వెండి ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు తగ్గిపోయింది. వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం అయినా ఇది? నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్, మీకు అవసరం అయితే తప్ప చేయకండి. వెండి కానీ గోల్డ్ కానీ 2 కొనుక్కోకండి, అవసరం అయితే తప్ప. ఇన్వెస్ట్మెంట్ కోసం చేస్తారు కదా కొంతమంది. ఇన్వెస్ట్మెంట్ కూడా నేను సజెస్ట్, ఎందుకంటే ఇప్పుడు చూసారు ₹1 lakh ఒకటేసారి డౌన్ అయింది. ఇది ఆర్టిఫిషియల్ హైప్.
మనం క్రియేట్ చేసుకున్న హైప్. స్టాండర్డ్గా ఎప్పుడైనా పెరిగిందా మీ లైఫ్? మీకు 30-40 సంవత్సరాలు స్టాండర్డ్ మీ లైఫ్లో ఎంత జంప్ ఎప్పుడైనా చూసారు? నా లైఫ్లో నేను చూడలేదు 50 సంవత్సరాలు దాటి. సో ఎందుకు పెరుగుతుందనే కారణాలు మీరు తెలుసుకోండి, అప్పుడు మీరు పెట్టాలా లేదనేది మీరు అడిగిన 2 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. రైట్. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ దాటిపోయి కాపర్ వైపు కూడా కొంతమంది ప్రజలు చూస్తూ ఉన్నారు. కాపర్ కూడా రేట్ హైక్ అవుతుండొచ్చు. దానికి ఎడిషనల్ నేను ఆల్రెడీ మన ఒక వీడియోలో చెప్పాను, కాపర్ తర్వాత బ్రాంజ్, బ్రాస్ కూడా పెరుగుతుంది. ఎందుకు ఈ మెటల్కి ఇంత గానం ఎందుకు వస్తూ ఉంది ప్రియారిటీ? డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, అప్పుడు రేటు పెరుగుతుంది. సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేటు తగ్గుతుంది. ఇది లా. ఓకే. అయితే ఇప్పుడు మెటల్ ట్రేడింగ్ చాలా కాస్ట్. ఎందుకు కాస్ట్ అయింది? 50% సునకం. ఆ ట్యాక్స్ ఎవరు? మ్యానుఫ్యాక్చర్ భరిస్తాడా? కొనుక్కున్నోడి మీద వేయాలి. ఏ ట్యాక్స్ నుంచి మన దగ్గరే కలెక్ట్ చేయాలి కదా. అంతేగా. మనం కొంటే ట్యాక్స్ కట్టాలి, వాడితే ట్యాక్స్ కట్టాలి, పే చేసే ట్యాక్స్ కట్టాలి, కూర్చుంటే ట్యాక్స్ కట్టాలి, నిల్చుంటే ట్యాక్స్ కట్టాలి, దేనికైనా ట్యాక్స్ కట్టాలి, దేనికైనా ట్యాక్స్ కట్టాలి. సో మెటల్ ట్రేడింగ్ అనేది కాంప్లికేటెడ్ అయిపోయింది. అంటే మనకు కావాల్సినంత ప్రొడక్షన్ ఉత్పత్తి కెపాసిటీ లేదు, ఓకే, ప్రొడ్యూసింగ్ కెపాసిటీ. ఇప్పుడు మైన్స్ నుండి వస్తాయి, మెటల్ ఎక్కడ వస్తుంది? సిల్వర్ కానీ మైనింగ్. ఇప్పుడు మైనింగ్లో కూడా ఇప్పుడు ఏమైందంటే మార్కెట్లో మైనింగ్ చేసి తీసే గోల్డ్ రేట్ కన్నా మార్కెట్లో అవైలబుల్ గోల్డ్ రేట్ తక్కువ ఉంది. ఓకే. సో మైనింగ్ చేసి తీస్తే ఉపయోగం లేదు, అందుకే మైనింగ్ తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఇప్పుడు ప్రతి దేశానికి సెంట్రల్ రిజర్వ్స్ అని ఉంటాయి. అమెరికాలో అయితే ఫెడరల్ రిజర్వ్ అంటే నిధులు. ప్రతి గవర్నమెంట్ కూడా ఎమర్జెన్సీ కొన్ని వేల టన్నులు 100 టన్నులు గోల్డ్ కానీ బాండ్లు కానీ పెట్టుకుంటారు. ఇప్పుడు మొన్నగా నిన్న చైనా రిలీజ్ చేసింది. ఎప్పుడైతే రేట్ ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడైతే సపోజ్ పాకిస్తాన్ మన యుద్ధంకి వెళ్ళాను, మన ఇద్దరు లేడీసు జవాబు చెప్పారు, 20 నిమిషాల్లో 9 స్థావరాలను ఆక్యుపై చేశారు. వాళ్ళు ఇంకొక 15 రోజులు పాకిస్తాన్ మనతో ఫైట్ చేస్తుంటే బ్యాంక్ రప్ట్ అయిపోయింది, రోడ్డు మీద పడేది. కరోడ్పతి లేక రోడ్డుపతి. ఇప్పుడు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అంటే ఎప్పుడైతే ఈ కంట్రీస్ నిధులు బయటకు రిలీజ్ చేస్తాయో, అబెండెంట్ సప్లై అంటే ఎక్కువ గోల్డ్ ఉంటుంది, ఎక్కువ సిల్వర్ ఉంటుంది, అప్పుడు రేట్లు తగ్గిపోతాయి. ఓకే. ఇప్పుడు లేటెస్ట్గా ఏమవుతుంది? ఇప్పుడు తగ్గడానికి కారణం ఏంటంటే హై ప్రాఫిట్. అంటే 70,000 రూపాయలు గోల్డ్ ఉన్నది 75,000, 1,80,000. 70,000 రూపాయలు సిల్వర్ ఉన్నది 4 లక్షలు వెళ్ళింది. అంటే హై ప్రాఫిట్స్. అందరూ తగ్గుతుందని తెలిసి అమ్మేస్తున్నారు, కొనేవాళ్ళు లేడు. ఓకే. సో దేర్ ఈజ్ అ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఓకే. ఆ గ్యాప్ నాకు పడుతుందా మీకు? అవును. ఆ గ్యాప్ వచ్చి ఉంటే తగ్గి మళ్ళీ ఒకసారి ఈ గోల్డ్ అవైలబిలిటీ అయిపోయి మళ్ళీ రేట్ పెరుగుతుంది. ఇదంతా ట్రంప్ చేస్తున్న జగన్ నాటకం అది. అంతే. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఒక మాటల ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు అవసరం ఉంటే తప్ప అవసరం లేకపోతే చేయకండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు వస్తాయి నెక్స్ట్ మంత్, ఈ ఫిబ్రవరి మార్చిలో అది మే వరకు పెళ్ళిళ్ళు అవుతాయి. మనం ఎక్కువ కొంటాం. నువ్వు పెళ్లి కూతుర్ని నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకుని పెళ్లి కూతురు బంగారం లేకుండా వస్తే ఏ భర్త ఒప్పుకోడు. ఆనవాయితీ 10 తులాలు. ప్రపంచంలోనే భారతదేశం వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ద గోల్డ్. 100 టన్నులో వాడతారు. సో పసుపు, పసిడి, పచ్చతనం ఇవి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. జనరల్గా లేడీస్కి ఏంటంటే 2-3 విషయాలు చాలా మీరు డబ్బులు ఇచ్చినంత హ్యాపీ అవ్వరు. బంగారం, పువ్వులు, బట్టలు. ఇది ప్రేమగా ఇస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. 10 కోట్లు ఇచ్చినంత హ్యాపీనెస్ ఉండదు. అలాంటి తరుణంలో పెళ్ళిళ్ళు అయినప్పుడు అయితే పెళ్ళి బంగారం కొనుక్కుంటే ఆపలేరు కదా. చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఇంకా 4 రోజులు అయితే పెళ్ళిళ్ళు పుస్తకాలు ఉండవు, దానికి పసుపు కొమ్మలే ఉంటాయి అని చెప్పేసి అట్లాంటివి ఏమన్నా జరుగుతాయా? బంగారం కొనలేని పరిస్థితి. అంటే మన ట్రెడిషన్ అది చాలా గట్టిదండి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గుడ్ ట్రెడిషన్ ఇండియా. ఇప్పుడు చూసుకుంటే ఫారెనర్ అమ్మాయిలు చీరలు కట్టుకొని పెళ్లి చేసుకుంటారు. మన అమ్మాయిలు వచ్చి మిడ్డీలు మ్యాక్సీలు వేసుకొని తిరుగుతున్నారు. సో దేర్ ఈజ్ ఏ ఆస్మాన్ జమీన్ ఫరక్. వాళ్ళ నుంచి గుళ్ళు కట్టుకుంటున్నారు, బాలాజీ గుడి, సాయిబాబా గుడి, వినాయక. మనం ఏం చేస్తున్నాం? క్లబ్బులు, పబ్బులు. నన్ను ఒక ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా పిలిచారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. అక్కడ వెళ్తే వెన్యూ పెట్టరా అన్నాడు. వైన్ అండ్ డైన్ అన్నాడు. వైన్ డైన్ ఇంకేం లేదు అక్కడ. అంటే కల్చర్ ఈజ్ చేంజింగ్. మనం ఇంకో 10 years పోతే అన్న తమ్ముడు కూడా మాట్లాడుకోరు నాకు తెలిసి. ఇప్పటికే మన తాతలప్పుడు, మన నాన్నలప్పుడు మనకి మీకు డిఫరెన్స్ ఉంది. లేకపోతే మీ కొడుకులు వచ్చేసరికి, మీ పిల్లలు వచ్చేసరికి థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఓకే. సో ఓవరాల్గా ఏమంటే అవసరం ఉంటే అప్పు చేసి కొనుక్కోవాలని పెళ్ళికి ఉందంటే పెళ్లి కుదిరితే పెళ్ళి వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట. నీకు బంగారం లేదు, నువ్వు ఆగు, పెళ్లి కొడుకు ఆగడు కదా. సో కొనాల్సి అప్పుడైతే కొనుక్కోండి. కానీ ట్రేడ్ చేద్దాం అంటే ఇప్పుడు ఒక 2-3 నెలల్లో పెళ్లి చేయాలనుకునేటోళ్ళు ఉంటారు కదా. అవును. అప్పుడు చేయాలనుకున్న వాళ్ళకు ఇప్పుడు కొంటే బెటరా, అప్పుడు కొంటే బెటరా? అంటే అది చెప్పడం అంటే ఎర్లీ. ఎందుకంటే ఇది ఊసరవెల్లి ఉంటుంది కదా, ప్రతి అరగంటకి రంగు మారుస్తుంది. ఇది అలాగే ఉంది. ఇప్పుడు బంగారం కూడా రంగు మారుస్తుంది. అలాగే రంగు మారుతుంది. రైట్. ఓకే. ఇది బంగారం సంబంధించిన అంశాలు. సో టోటల్ రియల్ ఎస్టేట్ సంబంధించిన అంశాలు మాట్లాడదాం. మొదట
గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. అసలు ఈసీ అంటే ఏంటిదండి? ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఓకే. చాలా మందికి అంటే కొన్ని ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఈసీ మ్యాండేట్గా చూస్తారు. ఒక 7-8 డాక్యుమెంట్స్ కంపల్సరీ మీకు నచ్చినా నచ్చకపోయినా అవగాహన ఉన్నా లేకపోయినా చూసుకోవాలి. మీకు అవగాహన లేకపోతే నాలాంటి ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు మార్కెట్లో, వాళ్ళు అప్రోచ్ అయితే దే విల్ గైడ్ యూ ప్రాపర్లీ. యా ఓకే. అవి ఏంటో చెప్తారా? ఏం వెరిఫై చేసుకోవాలో? బేసిక్గా క్లియర్ టైటిల్ ఉండాలి, సేల్ డీడ్ సేల్ డీడ్ ఒకటి క్లియర్. రెండోది లింక్ డాక్యుమెంట్స్. లింక్ లింక్ డాక్యుమెంట్ మళ్ళీ ఏంటని అడుగుతారు. లింక్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఒక లేఅవుట్ వేసాం, 1975లో వేసాం. 75 అంటే ఇప్పుడు అదొక 25, ఇది ఒక 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలు 5 మంది 10 మంది 20 మంది చేతులు మారి ఉంటాయి. ఆ చేతులు మారినప్పుడల్లా రికార్డ్ అవుతుంది. అంటే ఒక డాక్యుమెంట్ ఇంకో డాక్యుమెంట్ లింక్ అవ్వాలి. లింక్ ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వన్ వీక్ లింక్ ఇన్ ఏ చైన్ కొలాప్స్ ఆఫ్ ద హోల్ వెహికల్. సో అట్లా ఒక లింక్ తప్పినా వాల్యూ ఉంది. లింక్ ఎలా తప్పుతుంది? ఇప్పుడు సపోజ్ ఎవరో ముస్లాన్ ఉన్నాడు, గ్రాండ్ ఫాదర్, వీళ్ళనామా రాయకుంటే చనిపోయాడు సడన్గా. తాత లాస్ట్ మనవాళ్ళకు కొడుకులకు అసలు లీగలైజ్ కరెక్ట్, కానీ పేపర్ మీద అయితే వ్యాలిడ్ కాదు. ఓకే. సో అట్లనే చాలా మంది సేల్ డీడ్ అయిపోతే ప్రాపర్టీ నీది అనుకుంటారు. ఓకే. సేల్ డీడ్ అయితే మ్యుటేషన్ అవ్వాలి. ఓకే. నీ పేరుని ట్రాన్స్ఫర్ అయిన పేపర్ మీద ఉంటాయి కదా, గవర్నమెంట్ రికార్డ్స్లో మారాలి. ఓకే. సో ఇది ఒకటి. మూడోది లీగల్ ఒపీనియన్. ఓకే. లీగల్ ఒపీనియన్ అంటే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవడం అంటే అఫీషియల్గా మ్యాండేట్ కాదు, మనకు మ్యాండేట్. కష్టపడి నువ్వు 2 కోట్లు 3 కోట్లు లైఫ్ టైంలో మీరైతే కొనుగోలు, మాలాంటి వాళ్ళు ఒకసారి కొనుక్కోండి. అబ్బా. సో ఆ ఒక్కసారి కొనుక్కున్నాడు, నువ్వు 2 కోట్లు కొనుక్కొని చేతులు కాల్చుకుంటే తాకులు పట్టుకుంటే లాభం ఉందా? ఓ 10,000 20,000 తీసుకుంటాడు లాయర్, దానికోసం లీగల్ 10 కోట్లు ప్రాపర్టీ పోతుంది కదా. సో ఆ 10,000 20,000 పెట్టి తీసుకుంటే లాయర్ అనేది 3 వర్షన్స్ ఇస్తాడు. ఒకటి చెక్ చేసి ఈ ప్రాపర్టీ మీరు 100% కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం అంటాడు, కేసు 1. కేసు రెండోది ఈ డాక్యుమెంట్ మిస్సింగ్ ఉన్నా, ఈ డాక్యుమెంట్ ఉంటే కొనుక్కోవచ్చు అంటాడు. కేసు 3 కొనుక్కోవద్దు అంటాడు. దాన్ని బట్టి మన నిర్ణయం తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు నన్ను చాలా మంది సార్ మీరు 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, మీరు సర్టిఫై చేయండి. నేను నాకు తెలుసు, కానీ నేను సర్టిఫై చేయను. ఐఎమ్ నాట్ అన్ ఆథరైజ్డ్ లాయర్. ఐ కెన్ గివ్ యూ మై లాయరే చేయాలి. ఇప్పుడు యాక్టర్ పని యాక్టరే చేయాలి, డాక్టర్ పని డాక్టర్ చేయాలి. యాక్టర్ కనుక ఆపరేషన్ చేసాడు అనుకో, క్యాండిడేట్ ఏమవుతాడు? చచ్చిపోతాడు, పైకి పోతాడు, 120% పోతాడు. అందుకనే నాకు తెలిసిన గైడ్ ఎవరి పని అలే చేయాలి. రైట్. ఒకటేమో లింక్ డాక్యుమెంట్, ఇంకొకటేమో సేల్ డీడ్, లీగల్ ఒపీనియన్. ముఖ్యంగా గవర్నమెంట్ పర్మిషన్స్, డిటిసిపి, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి. 4వది రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. రియల్ ఎస్టేట్ కోసం పెట్టారు ఆ బాడీని. ఓకే. అవి పర్మిషన్ ఉన్నది. తర్వాత బ్యాంక్ లోన్ ఉంటే బ్యాంక్ లోన్ చూసుకోవాలి. ఓకే. ఇవి పేపర్ ప్రైజ్గా. ఓకే. రెప్యుటేషన్ వైజ్గా ఇప్పుడు ఎక్స్ బిల్డర్ దగ్గర మీరు కొంటున్నారు, ఆ బిల్డర్ మార్కెట్లో ఎన్ని రోజులు పెట్టున్నాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, ఓకే, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనేది, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు. ఓకే. 100 ప్రాజెక్ట్ చేసి 90 ప్రాజెక్ట్ డెలివరీ చేస్తే మంచి రెప్యుటేషన్ కాదు. ఇప్పుడు నువ్వు గెస్ట్ని పిలిచావు, ఫస్ట్ టైం మీకు వీసు రేటింగ్ వస్తే రెండోసారి పిలుస్తారు, లేకపోతే పిల్లరుగా. నేను గత 8-9 ఇయర్స్ నుండి దాదాపు 6,000 వీడియోలు మీరు కూడా చేశారు అంతకుముందు గతంలో. ఆ రెప్యుటేషన్ ఆఫ్ ది బిల్డర్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నాడు, అక్కడ ప్రైసింగ్, లోకల్ ప్రైసింగ్ ఏముంది, వీళ్ళు ఏం చెప్తున్నారు, కస్టమర్స్ కొనుక్కున్న కస్టమర్స్ పాస్ట్ ప్రాసెస్ స్కిల్ అడగాలి. ఓకే. ఈ బిల్డర్ కట్టిన అన్ని కరెక్ట్గా ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా. ఓకే. ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో 80% కంప్లీట్ చేయట్లేదు, డబ్బులు తీసుకుంటారు కానీ కంప్లీట్ చేయట్లేదు. ఇప్పుడు స్కామ్స్ మొన్న గత 1.5 ఇయర్లో దాదాపు 10 నుండి 15,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. ఫ్రీలాన్స్ స్కామ్ తోటి. ఫ్రీలాన్స్ పేరు అదొక పేరు, అంటే చాలా ఉన్నాయి. ఫ్రీ లాంచ్ అనేది బాగా హైలైట్ అయినా. అంటే ఫ్రీ లాంచ్ అంటే లాంచ్ చేయముందుకే అమ్ముతారనట వీళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక 100 కోట్లు ప్రాజెక్ట్ అండి, మీ దగ్గర 5 కోట్లు ఉన్నాయి, మరి 95 కోట్లు ఎవరు ఇస్తారు? సో మనం ఏం చేస్తాం, ఓ 3 సంవత్సరాలు 100 ఎకరాల్లో చేస్తాం, 3 సంవత్సరాలు అనుకో ప్రాజెక్ట్ డెలివరీ. ఫస్ట్ 30 రోజుల్లో ఎవరైతే కడతారో వారికి 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ బదులు 7,000 రూపాయలకి ఇచ్చేస్తాం. ఓకే. అంటే క్యారెట్ చూపిస్తున్నాం. కస్టమర్ ఏం చేస్తున్నాడు, అయ్యో నాకు 3 అంటే ఇప్పుడు సపోజ్ 2,000 స్క్వేర్ ఫీట్ 30% డిస్కౌంట్, 2 కోట్లు అంటే 60 lakhs డిస్కౌంట్ వస్తుంది. 60 lakhs పెద్ద అమౌంటే కదా. కానీ మీరు చూడాల్సింది, మీరు 3,000 చూస్తుంటే అవతలని 7,000 చూస్తున్నాడు. అది గమనించాలి. 7,000 ఎవరు చూస్తున్నారు? బిల్డర్. సో ఆ గ్యాప్లో ఎప్పుడు ఎమోషన్ సెంటిమెంట్లో కొనకండి ప్రాపర్టీని. చాలామంది ఎమోషన్, ఇంకో టైం ఇవ్వరు. 2 కోట్లు పెడతారు, 2 గంటలు టైం స్పెండ్ చేయరు, ఎవడికోటి ఇచ్చేస్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తావు, 2 ఫ్రెండ్స్ 65 సంవత్సరాలు బట్టి ఫ్రెండ్స్, ఆయనకి ఒక కొడుకున్నాడు, ఈయనకి ఒక కొడుకున్నాడు. ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, ఒక కొడుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాడు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన రిటైర్ అయిన తర్వాత అమెరికా కొడుకు దగ్గరికి వెళ్ళారు. అక్కడ 1 కోటి రూపాయలు ఉంటే ఈయనకి నెలకి 10-20 లక్షలు పంపిస్తూ పోయాడు. ఎవరికి? ఈ ఫ్రెండ్ కొడుకే. ఓకే. 60 years 65.
ఈ అబ్బాయి ఏం చేశాడు, రెసిప్ట్లు పంపించాడు. నేను 6 నెలల తర్వాత వచ్చాడు అమెరికా నుండి. వస్తే బిల్డర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఎవరు అని అడిగాడు. అదేంటి సార్, నేను డబ్బులు కట్టు, నా ఇది ఫేక్ సంతకాలు, ఫేక్ నావు కాదన్నాడు. ఆ అబ్బాయిని అడిగాడు. అడిగితే ఏంటి అంటే, అవును అంకుల్ డబ్బులు కొద్దిగా అవసరం ఉంది, వాడుకున్నాను, నీకు 10 yearsలో రిటర్న్ ఇచ్చేస్తాను. అంటే ఎంత పెద్ద 60 సంవత్సరాలు రిటైర్మెంట్, హార్ట్ అటాక్ రాదా? అవును. సో ఇలా ఎగ్జాంపుల్ చాలా. ఓకే. నేను ప్రీ లాంచ్లు అంటే ఏమంటే పర్మిషన్ లేకుండా అమ్మేయడం. యాజ్ పర్ రేరా యూ కెనాట్ సెల్ ఎనీ ప్రాజెక్ట్ అట్ బ్రోచర్ కూడా ఇవ్వకూడదు. ఓకే. ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటంటే ల్యాండ్ ఓనర్, నువ్వు ల్యాండ్ ఓనర్ క్రాంతి నోటి మీద అమ్ముకోవాల్సిందే. ఇంకా అమ్మేసి ఒక 5 కోట్లు 10 కోట్లు ఇచ్చేస్తాను నీకు, 100 కోట్లు జీపీఏ రాయించుకుంటా, లేఅవుట్ వేస్తా, తక్కువ రేటుకి అమ్మేస్తా, డబ్బులు కలెక్ట్ ఈ ఫ్రీలాన్స్ అనేది స్కామే అంటారు. ఫ్రీలాన్స్ అనేది స్కామే. ఇక స్కీములు అన్న టాపిక్ మాట్లాడడం. స్కాములు అంటే ఇంకొక రకమైన ప్రీ లాంచ్ ఉంది. పర్మిషన్ నుండి స్టార్టింగ్ నుండి అది కొనుక్కోవచ్చు. ఇది అంతా కూడా బిల్డర్ తాలూకా బ్యాక్గ్రౌండ్. ఓకే. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేస్తారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. అందులో 2 తరాలు బాగాలేవు, మనం పెళ్లి చేసుకుంటాం చేసుకో, ఎందుకు లేదు తలకన్న పని. ఇక్కడ కూడా బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, కస్టమర్స్ ఏమనుకుంటారు, సైట్లో ఏమవుతున్నాయి, అన్నీ చూసిన. ఇప్పుడు అదే పెళ్లి విషయంలో అంటే 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయొచ్చు అంటారు కదా. అట్లా అబద్ధాలు ఆడి హానికరం లేని అబద్ధాలు ఆడాలి, హానికరం అయ్యే అబద్ధాలు ఆడకూడదు. ఓకే. ఇప్పుడు రామాయణం మహాభారతం ఏం చెప్తుంది మీకు, ఒక లైన్లో చెప్పండి. మీరు రామాయణం మహాభారతం ఒక లైన్లో చెప్పగలరు అసలు? కట్టే కొట్టే తెచ్చేతే కాదు. నేను చెప్తాను, రామాయణం ఈజ్ ఏ ఉమెన్ డిస్ప్యూట్, మహాభారత ఈజ్ ఏ ల్యాండ్ డిస్ప్యూట్. మొత్తం సారాంశం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? ఇట్లా ఇప్పుడు RRR అంటే మీకు ఏం తెలుసు మీకు? RRR మార్కెట్లో రీజనల్ రింగ్ రోడ్, ఇంకా RRR సినిమా, అవునా? ఇంకా రఘురామరాజు. నేను కొత్తగా ఒక RRRకి చెప్పాను, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ఈ మూడిటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. గెస్ చేస్తారా క్రాంతి? చెప్పాలి మీరే. ఏ ఎలిజిబిలిటీ అక్కర్లేదు. ఈ పని 3 పనులు, రౌడీజం, రాజకీయం, ఏ ఎలిజిబిలిటీ, చదువు, అర్హత, ఏ పనైనా ఎవడైనా చేసుకోవచ్చు. ఇది నేను కనిపెట్టినాను. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు సానియా మిర్జా అంటే మీకు ఏం తెలుసు? మన టెన్నిస్ ఆడుతుంది. విశ్వనాథన్ ఆనంద్ చెస్ ఆడతాడు. సచిన్ తెండూల్కర్ క్రికెట్ ఆడతారు. డాక్టర్ నంది రామేశ్వరరావు రియల్ ఎస్టేట్ గురించి చెప్తారు. సో రియల్ ఎస్టేట్ మనకి ప్యాషన్ని ప్రొఫెషన్ కింద చేసుకున్నాం. సో ప్రీ లాంచ్ అనేసరికి ఏ పర్మిషన్ లేకుండా అమ్మేదాన్ని ప్రీ లాంచ్ అంటే. ఇప్పుడు తల్లిని కొంతమంది తల్లిలు 7 నెలలు 8 నెలలు కనేస్తారు. ఒకటో వాళ్ళు ఎంత ఇబ్బంది, ఒక్క నెల వాల్యూ వాళ్ళని అడిగితే చెప్తారు. పీటీ విషయాన్ని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విలువ అడిగితే చెప్తుంది. ఒక స్టూడెంట్ని ఒక ఇయర్ ఫెయిల్ అయితే ఆ ఇయర్ వాల్యూ చెప్తాడు. అవి తెలుసుకోవాలి. మనం ఏంటో తొందరపడి సింహం నమ్మింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకున్నాం అనుకో, ఫోటోలు ఎవరు ఉంటారు? నువ్వు ఉండవు, సింహం ఉంటుంది. ఇక్కడ కూడా ప్రీ లాంచ్లో కొనేటప్పుడు చాలా కొనకపోవడం ఉత్తమం. కొంటే అన్ని ఆలోచించి మీకు తెలుసుకుంటే కొనండి, లేదా అలాంటి ఎక్స్పర్ట్స్ సలహా తీసుకుంటే వాళ్ళు హిస్టరీ చెప్తారు. ఇప్పుడు జ్యోతిష్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు, చేయి చూసిన ఏదో చెప్తారు. అట్లా మన ప్రాజెక్టు, బిల్డర్, లొకేషన్, సైట్ ఇవన్నీ చూసి మేము కూడా ల్యాండ్ జాతకం మీరు ల్యాండ్ జాతకం చెప్తాం. రైట్. ఓకే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పర్సన్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ల మీద ఇన్వెస్ట్ చేయాలి? ఈ మైసూర్ పాక్ 3 రోజులు అయింది, గులాబ్ జామ్ 2 రోజులు అని చెప్తాడా? అన్నీ బాగున్నాయి అంటాడు. సో రియల్ ఎస్టేట్లో కూడా అన్నీ బాగుంటాయి. పెట్టుబడి రియల్ ఎస్టేట్లో పెట్టినోడు ఎప్పుడూ లాస్ అవ్వలేదు. కరెక్ట్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కొనుక్కుంటే లాస్ అవ్వలేదు. పట్టిందల్లా బంగారమే. అయితే మీరు అడిగిన క్వశ్చన్ చిన్న స్లైట్ ట్విస్ట్ ఏంటి, ఇప్పుడు అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్కే చెప్తున్నా. దాంట్లో అంటే స్వీట్ షాప్లో మీరు చెప్పే స్వీట్ షాప్లలో ఒక స్వీట్ తింటే కొంత స్వీట్ ఉంటుంది, ఇంకో స్వీట్ తింటే ఇంకొంచెం స్వీట్ ఉంటుంది, ఇంకొకటి తింటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ తారతమ్యత కావాలా నేను అడిగేది. సో రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఇస్ తెలంగాణ, హైదరాబాద్. ఎందుకంటే ఎంటైర్ వరల్డ్ ఇంక్లూడింగ్ NRIs అక్రాస్ ది గ్లోబ్ ఆర్ లుకింగ్ హైదరాబాద్ ఇస్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ఓకే. ఎందుకు? గత 10 సంవత్సరాలుగా పాత గవర్నమెంట్ హయాంలో, కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల్లో 5 నుండి 10 రెట్లు పెరిగి, గత 1.5-2 ఇయర్స్గా కొద్దు మందు కూడా అయింది. అట్లానే జీరో అయిపోలేదు, పడిపోలేదు. దమ్మాలని రాస్తున్నారు కొన్ని ఛానల్స్. సో పడిపోవడం వేరు, మందుగుడితనం రావడం వేరు. ఇక్కడ ఏమైంది, యాక్చువల్లీ ఒక సినిమాలో ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ సినిమా 6 నెలల్లో తీస్తాడు, హిట్ అవుతుంది. ఇంకో డైరెక్టర్ ఉన్నాడు, 6 సంవత్సరాల్లో తీస్తాడు, హిట్ అవుతుంది.
కానీ ఈ 6 సంవత్సరాలతో తీసిన డైరెక్టర్ అదే హీరోతో ఇంకో డైరెక్టర్ చేస్తే ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఈ పాత ఆయన సెట్ చేసిన టార్గెట్ని వీళ్ళు రీచ్ అవ్వలేదు. అది ఎందుకు చెప్పండి, మీరు సినిమాలు ఎందుకు మాట్లాడుతారో మీకు డౌట్ వస్తుంది మా ఇంట్లో. ఎందుకు మాట్లాడుతుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే చెప్పిన వాక్యం ఏంటి, అంతకుముందు కేటీఆర్ గారు హ్యాండిల్ చేసేవారు ఏది ఎంఏయుడి డిపార్ట్మెంట్. అవును. ఇప్పుడు ఎవరు హ్యాండిల్ చేస్తారు? రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? ఆయన స్వతహాగా కెరియర్నే రియల్టర్ ఏజెంట్గా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం కోకాపేటలో 100 కోట్లు 150 కోట్లు అని మనం, ఆయన అప్పట్లోనే ల్యాండ్ ట్రేడింగ్ చేసి వెళ్ళాలి గట్టే జరిగింది. సో సీఎం అవగానే ఆయన ఇచ్చిన మరుక్షణం స్టేట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ నా సొత్తు, నా తొత్తు, నేను బాగా చేయగలను, నాకు అవగాహన ఉంది ఉన్న వాళ్ళు, ఐ విల్ డూ, ఏదో బాగా చేస్తామని నమ్మకంతో. కానీ బాగాలేదుగా మరి. అదే ఇప్పుడు దెర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్. ఇప్పుడు ఏమైందంటే జనాల్లో ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. అంటే కేసీఆర్ గారే బాగా చేశారు అందరికంట రియల్ ఎస్టేట్, ప్రతి సీఎం కూడా కంట్రిబ్యూట్ చేశాడు. కేసీఆర్ ఏమో కొద్దిగా ఫాస్ట్గానే తగిలిన ఎక్కువైంది. ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ఈయన దీనికి 10 times ఊహించుకున్నారు. అంటే 1 కోటి ఉన్నది 10 కోట్లు అవుతుంది అనుకున్నాను. కానీ అట్లా జరగదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది. అంటే జరగకపోవడం కాక మొత్తం తగ్గిపోయింది కదా, అంటే మీరు ఒప్పుకోరు అదని? లేదండి, నేను తగ్గిపోయిందంటే ఒప్పుకోను, పడిపోయిందంటే ఒప్పుకోను, తగ్గిపోయిందంటే ఒప్పుకోండి. ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలు అయిన గ్రోత్ రావాలంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు 10 కోట్లు అయింది, 10 కోట్లు 100 కోట్లు అవ్వాలనుకుంటున్నాను. మీకు ఒక చిన్న అనాలిసిస్, జనవరి 24 సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 23rd ఐ థింక్ సీఎం అయ్యారు, నల్లితోటి. జనవరి 2024లో ఒక అనాలిసిస్, ఒక నెలకి 38,000 కోట్ల రెవెన్యూ వచ్చింది గవర్నమెంట్. అదే 1 year తర్వాత జనవరి 2025లో 45,000 కోట్లు వచ్చింది. మార్కెట్ పడిపోయింది, తగ్గింది? పడిపోలేదుగా. సో ఉంది. కాకపోతే మన జనాల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదు. ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ, బయ్యర్ కానీ, ఇన్వెస్టర్ కానీ ఎదగాలనుకుంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ అత్యాశకి వెళ్తే పర్వాలేదు, దురాశకి వెళ్తే దుఃఖానికి సీటు. రైట్. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్లాట్ల మీద చేయాలా, లేకపోతే అపార్ట్మెంట్స్కి వెళ్ళాలా, లేకపోతే ఎటు వెళ్తే బాగుంటుంది? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే అన్నీ కరెక్ట్ అని ఎందుకంటే ప్రతి మానవుడు, ప్రతి బయ్యరు కొనుక్కునేటప్పుడు ఒక ఉద్దేశం. ఇప్పుడు మనం అన్నం తింటున్నాం, దేని తింటున్నాం? ఆకలేస్తాం. ఫ్యాన్ వేసుకుంటాం, దేనికి వేసుకుంటాం? గాలి వేస్తాం. పెద్దానికి ఒక లాజిక్ ఉంది. అవును. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆయన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత లోన్కి వెళ్తాడు, ఆయన పర్పస్ ఏంటి, మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉండడానికి కొనుక్కుంటున్నాడా, ట్రేడింగ్ కొనుక్కుంటున్నాడా, రెంటల్ ఇన్కమ్స్ కొనుక్కుంటున్నాడా, లాంగ్ టర్మ్ అప్రిషియేషన్ కొనుక్కుంటున్నాడా? ఈ 4 మీద మా అనాలిసిస్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటారు నేను ఫ్లాట్ కొనుక్కొని ఉండాలి అనుకుంటున్నాను, అప్పుడు నీ జాబ్ ఎక్కడ, మీ ఆవిడ జాబ్ ఎక్కడ, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీకు అమ్మా నాన్న ముసలి పేరెంట్స్ ఉన్నారా లేరా, ఈ పాయింట్లు, నీ ఏజ్ ఆఫ్ ది పర్సన్ ఎంత, వీటి మీద అనాలిసిస్ చేస్తాం. ఓకే. ఫ్లాట్ కొనుక్కోవాలంటే నువ్వు షాద్ నగర్లోనో లేకపోతే జడ్చర్లలో కొనుక్కొని ఉండగలవా? నీ ఆఫీస్ ఇక్కడ అమీర్పేటలో పెట్టుకొని, అప్పుడు ఏం చేస్తారు మీరు? అమీర్పేటకి 5-10 కిలోమీటర్ డయామీటర్లో కొనుక్కోవాలి. కొనుక్కునే కెపాసిటీ ఉందా లేదా అనేది సెకండ్ క్వశ్చన్. నేను ఇందా చెప్పాను ఆఫీసులు మెయింటైన్ అని మీకు చెప్పాను. అవును. సో మీకు కొనుక్కునే కెపాసిటీ బట్టి 50 లక్షలకి ఫ్లాట్ దొరుకుతుంది, 1 కోటి రూపాయలకి దొరుకుతుంది, 2 కోట్లకి దొరుకుతుంది, 5 కోట్లు. నీ కెపాసిటీ, మన పరిస్థితి ఏంటి, దాన్ని బట్టి మీరు ఫ్లాట్ కొనుక్కోండి. అయితే ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే. ఉండడానికి ఓకే. సో ఉదాహరణకి మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. నేను చాలామంది చెప్తాను 20 నుండి 25,000 రెంట్ వస్తుంది, మీరే చెప్పారు. హైయెస్ట్ 25,000 తీసుకుని సంవత్సరానికి ఎంత అండి? 3 లక్షలు. అంటే 1 crore ఎంత రిటర్న్స్ వస్తాయి మనకి? 3% వస్తాయి. అదే మీరు రెంట్కు ఉండి 1 కోటి రూపాయలు పెట్టి ప్లాట్ కొనుక్కున్నారు దూరంగా, 20% per annum వస్తుంది. ఏది బెటర్ అని మీరు ఆలోచించు. లేదు నేను ఫస్ట్ హౌస్, లేటెస్ట్ ట్రెండ్ అంటే ఫస్ట్ హౌస్ ఉంది ఆల్రెడీ నీకు ఉండడానికి, డబ్బులు వచ్చే మీ అత్తగారు కట్నం ఇచ్చారో లేకపోతే లాటరీ తేలి జాక్పాట్, ఆ రెండో ప్రాపర్టీ దేని కొనుక్కుంటావు? నువ్వైతే ఒక దాంట్లో ఉండగలవు కదా, రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటావు. ఓకే. లేదా ఉన్నది 2 bedroom 3 bedroom 4 bedroomకి వెళ్తావు, అప్పుడు కూడా అప్రిషియేషన్ రాదు నీకు. ప్లాట్ ఎందుకు కొనుక్కోవాలంటే దూరంగా, ఇప్పుడు బంజారాహిల్స్లో కొనుక్కుంటే మీరు బంజారాహిల్స్ తెలుసు, మేము మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు 4 లక్షల గజం ఉంది. 4 లక్షలు కొనుక్కుంటే 5 సంవత్సరాల తర్వాత ఎంత అవ్వచ్చు మీ అనుభవం ప్రకారం? పెరగదు కావచ్చు, ఓ 10,000 20,000 పెరుగుతుంది. అదే 10,000 20,000 పెట్టి షాద్నగర్లో కొనుక్కున్నాం లక్షలలో, బాలానగర్లో 10 times అప్రిషియేట్. ఇది సో మీరు దేనికోసం కొనుక్కుంటున్నారు? నా దగ్గర ఇన్వెస్ట్ అక్రాస్ ది గ్లోబ్, మనం ఆల్మోస్ట్ ఇండియాలో మనం చూసాం 6,000 వీడియోలు నేను చేశాను
20-30 ఛానల్స్. అక్రాస్ ది గ్లోబ్ నాకు కాల్స్ వస్తాయి. 30,000 మంది ట్రాన్సాక్షన్స్ హెల్ప్ చేశాను బయర్స్ని. ఓకే 30,000 మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ని ట్రైన్ చేశాను. ఓకే సో వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. ఓకే ఒకటి ఏమవుతుందంటే కస్టమర్ ఓవర్ ఇన్ఫర్మేషన్, యూట్యూబ్లు, వెబ్సైట్లు, పరిచయాలు అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు. చాలా మీరు 10 మంది ఒక అమ్మాయి 10 మంది అబ్బాయిలు చూస్తే డకోని పెళ్లి చేసుకుంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక అబ్బాయి అందంగా ఉంటాడు నీలాగా, ఒక అబ్బాయికి ఆస్తి ఉంటుంది, ఒక అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, ఒక అబ్బాయికి బిజినెస్ ఉంటుంది. అన్నీ కావాల్సిన ఎవడో దొరకడు. రైట్. అంటే మనం ఫిక్స్ అయిపోవాలి. అంటే ఒక బట్టల షాప్ పోగానే అన్ని కొనుక్కోవాలని అనిపిస్తుంది. అట్లా కాకుండా నీకేం కావాలి, కలర్ ప్యాంటు మనం ఫిక్స్ అయిపోయి తీసుకోవాలి ఆడ. ఇప్పుడు లూయిస్ విల్పీ వ్యాన్ హుసేన్ అని కొన్ని షాప్స్ ఉన్నాయి. అవును, ఆ షాప్లో కస్టమర్స్ ఎక్కువ కనిపించరు, కానీ వెళ్ళేవాడల్లో కొంటాడు. అదే చందన బ్రదర్స్, బొమ్మన, ఆర్ఎస్ ఏవో ఉన్నాయి ఉంటారు, కానీ కొనేవాడు తక్కువ ఉంటాడు. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు నాకు గేటెడ్గా ఉంటే నాకు ఇష్టం ఉండదు, నీకు ఇష్టం ఉండదు. నాకు ప్రైవసీ కావాలి, నీకు ప్రైవసీ కావాలి, మంది కావాలి. రెండూ కరెక్టే. నీ ఏజ్ వేరు, నా ఏజ్ వేరు. నీకు నచ్చేది నాకు నచ్చాలని లేదు, నీకు నచ్చేది మీ ఆవిడ కూడా నచ్చకపోవచ్చు. డెఫినెట్లీ. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఆలోచించి ఆచి తూచి పెట్టుకోవడం మంచిది. ఓకే, మీకున్న పర్పస్, మీకున్న బడ్జెట్ బట్టి మేము అనలైజ్ చేసి సజెస్ట్ చేస్తాం. ఓకే. ఇంకా చాలామంది ఏమంటుంటే, సార్ నా దగ్గర 3 కోట్లు ఉంది, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. 3 కోట్లు ఒక నిమిషంలో నేను అనలైజ్ చేయగలనా? ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ పార్టీకి వెళ్ళారు, ముగ్గురు, రాత్రి ఏదో ఫుడ్ పాయిజన్ అయింది మీకు, అంటే ఏదో డైజెస్ట్ కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీ ముగ్గురికి ఒకటే మందులు ఇస్తాడు? ఇవ్వడు. ఎందుకంటే నీ బాడీ వేరు, ఆయన బాడీ వేరు, నా బాడీ వేరు. సో బాడీ టు బాడీ మారిపోతాయి. ఓకే. రెండోది, ఎలాగానే మందులు ఇస్తాడా? టైం పడుతుంది. ఇవ్వడు. ఏం చేస్తాడు? ఫస్ట్ ఇంట్రోగేషన్ చదువుతుంది. ఏం తిన్నావు, ఎవరితో తిరిగో, ఎక్కడ తాగో, లాస్ట్ వన్ కానీ కొన్ని అయిపోయి మందులు ఇస్తాడా? ఇవ్వడు. టెస్టులు రాస్తాడు. టెస్టులు రాసి వచ్చిన రిజల్ట్ బట్టి మందులు రాసి 3 రోజులు వాడి తగ్గపోతే రా అంటాడు. అవునా? మరి 500 రూపాయలు కన్సల్ట్ తీసి అంత సబ్జెక్ట్ ఉంటే 3 కోట్లు పెట్టడానికి ఎంత సబ్జెక్ట్ ఉంటుంది? సో నా విన్నపం ఏంటంటే, ఎవరైనా బయర్స్ ఉంటే 1 నిమిషంలో చెప్పమని అడగండి, అపాయింట్మెంట్ తీసుకోండి. దానికి ఒక పెయిడ్ కన్సల్టెంట్ ఉంటుంది, 1 గంట సేపు మీతో అర్థం చేసుకుని సరైన సజెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 to 3 yearsలో రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశాలు ఉంటాయా? అంటే భారీ ఎత్తున ప్రజల ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు పెరిగే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీరు చూసుకుంటే గత 2 yearsలో 3 సార్లు ఆక్షన్ జరిగింది. 2017లో 42 crores per acre అమ్మారు. అది ఐ థింక్ ప్రాబ్లం ఇప్పుడు కేసీఆర్ గారు. 23-24లో 100 కోట్లు అయింది. 25లో 177 కోట్లు అయింది. అంటే పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. సో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్టు ఎక్కడ కూడా తగ్గేది చూసి. బట్ అంటే మీరు చెప్పేది సర్టెన్ ప్లేస్ లేకపోతే ప్రిమిసెస్ మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు మారుమూల ప్రాంతాలలో లేకపోతే హైదరాబాద్ శివారు ప్రాంతాలలో కొనేటోళ్లకు అది ఫెచ్చింగ్ అవుతుందా లేకపోతే లాస్ని ఇస్తుందా అని? డెఫినెట్గా ఓఆర్ఆర్కి RRRకి గ్రోత్ కారిడార్ అంటాం. మధ్యలో నేను రేవంత్ రెడ్డి గారు సీఎం కానీ 3 ఏరియాలుగా తెలంగాణ స్టేట్ని విభజించారు. అప్ టు ORR అర్బన్ ఏరియా, ORR టు RRR సబర్బన్ ఏరియా, RRR టు తెలంగాణ బార్డర్ రూరల్ ఏరియా. అప్ టు ORR అనేది గ్రోత్ అయిపోయింది. శంషాబాద్ దాకా ఆల్మోస్ట్ ఏమి గ్యాప్స్ లేవు. 2 లక్షల గజం అమ్ముతున్నారు. సామాన్య ప్రజలు కొనుక్కోలేరు. వెళ్ళాల్సిన RRR దాటి ORR దాటి RRR వరకు కొనుక్కుంటే మంచి గ్రోత్. HMDA పరిధిని కూడా పెంచారు. RRR దాటి 5-6 కిలోమీటర్లకి. ఇక్కడ కొనుక్కుంటే మీకు 20,000, 25,000, 15,000 దొరుకుతాయి. మంచి ప్రాజెక్ట్లో, మంచి గేటెడ్ కమిటీలో, రోడ్డుకి దగ్గర ఉన్న ప్రాజెక్టు, మంచి బిల్డరు, మంచి రెప్యుటేషన్, మంచి అమ్యూనిటీస్ ఉన్న కొనుక్కుంటే మీకు 4 to 5 years 120% డబుల్ అవుతుంది. చాలామంది 2 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. అవదు. ఎలా అవుతుంది? SBI బ్యాంకు 6.5% ఇస్తుంది నెలకి, సంవత్సరానికి. 15 సంవత్సరాలు అయితే డబుల్ అవుతుంది. ఇక్కడ 2 సంవత్సరాలు డబుల్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలి అసలు? 5 to 10 years మినిమం పెట్టుకోవాలి. జనరల్ 5 years మినిమం. 10 years ఈజ్ ఐడియల్. 20 years ఈజ్ టూ బెటర్. ఇప్పుడు మీరు కుక్కట్పల్లి తీసుకోండి, ఏజ్ అయిపోతుంది కదా 20 years. ఏముంటుంది? ఇప్పుడు 20 ఏళ్ళు ఉన్నాడు 40 ఏళ్ళకి వస్తాడు. మీరు మర్చిపోతున్నారు. నేను చిన్నప్పుడు రిటైర్ అయ్యే ముందు ఇల్లు కొనుక్కునేవారు. 55-60 సంవత్సరాలు రిటైర్ అయితే PF డబ్బులు వస్తాయి గ్రాడ్యుయేట్. ఇప్పుడు అలా లేదు, 30 సంవత్సరాల నుండి కొంటున్నారు. అదృష్టం. వీఆర్ బ్లెస్డ్ టు బీ లైక్ దట్. మన తాతలు ముత్తాతలు ఇప్పుడు అంత ఆ వయసులో అంటే తరతరాలు వచ్చిన భూమి తప్ప కొనుక్కునేది ఏం కనిపించలేదు. మీ తాతగారి కంటే మీ నాన్నగారు బాగా బతికారా లేదా? మీ నాన్నగారు కంటే నువ్వు బాగా బతుకుతున్నావు లేదా?
నీకంటే నీ కొడుకులు బాగా బతుకుతారో లేదా. సో జమానా మారుతుంది. ఓకే హమ్ కిసీసే కమ్ నహి. ఓకే సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే లాంగ్ ఎప్పుడైనా దూరంగా పెట్టుకుంటే, ఇప్పుడు నా దగ్గర కొంత మార్వాడి కమ్యూనిటీస్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, రావు గారు ఎక్కడైతే రోడ్ లేదో, ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే డ్రైనేజ్ లేదో, ఎక్కడైతే వాటర్ రాదో ఆ జాగా చూపేయండి, కొనుక్కుంటా అంట. ఎందుకు నువ్వు కొనుక్కుంటావా? కొనుక్కో. నేను కొనుక్కుంటానా? వాళ్ళు కొనుక్కుంటారు. ఎందుకు? ఎందుకంటే 10 రూపాయలు రూపాయికి వస్తుంది అక్కడ. డెవలప్మెంట్ లేని ఏరియా ఎవడు కొంట కదా, వీడు కొని 20 సంవత్సరాలు వదిలేస్తాడు. ఈ రూపాయి కొంటాడు కదా, ఇంకో 2 రూపాయలు ఖర్చు పెడతాడు, 10 రూపాయలకు అమ్ముతాడు. సో వాళ్ళ బిజినెస్ బ్లడ్లో ఉంటుంది. మనం పుట్టాక బిజినెస్ నేర్చుకో, నువ్వు నేను. అవును. సో వాళ్ళతో మనం పెట్టుకోకూడదు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా, శోభన్ బాబు గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ రియల్ ఎస్టేట్. అవును. సినిమా యాక్టర్లో కల్లా నాకు తెలిసి హిందీ, బాలీవుడ్, టాలీవుడ్ ఇవన్నీ చూసుకుంటే శోభన్ బాబు గారు నెంబర్ 1 పొజిషన్. ఆయన చనిపోయినప్పుడు కొన్ని వేల కోట్లు, నాకు ఎక్కడో ఉన్న కరెక్ట్ 78,000 కోట్లు 5% ఆఫ్ చెన్నై అని కొనిసాడు. ఆయన తర్వాత నెక్స్ట్ గురువు గారికి శిష్యుడు మురళీమోహన్ గారు, ఆ తర్వాత నాగార్జున గారు, ఇంకా సోహన్ చాలామంది ఉన్నారు. సో రియల్ ఎస్టేట్లో ఎంత లాంగ్ సామెత ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఏ 100 మీటర్ డాష్, ఇట్ ఈస్ ఏ మ్యారథాన్. అంటే ఎంత లాంగ్ వెళ్తుంటే అంత బెనిఫిట్ అవుతుంది. ఓకే. ఇవాళ కొని రేపు అమ్మేవాడికి ఏం లాభం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది బిల్డర్స్ 26లో 29 ప్రైస్ అమ్మేస్తున్నారు. రీసేల్ ఉండదు. ఇది కూడా మన సపరేట్ టాపిక్. రీసేల్ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే ముందే హైప్ చేసి అమ్మేస్తున్నారు. రైట్. అది చూసుకోవాలి బయర్స్ కొనుక్కోవాలి. రైట్. అండ్ ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, కొంతమంది రీసేల్ ప్రాపర్టీస్ కొనడానికి ఇష్టపడతా ఉంటారు కదా, అంటే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్, సెకండ్ హ్యాండ్ ఇండిపెండెంట్ హౌసెస్, అవి తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకోవడం మంచిదా, లేకపోతే ఏమైనా నష్టం చేకూర్చే అవకాశాలు ఉంటాయి? ఇవన్నీ డబ్బులు తీసుకోవాలి చెప్పే క్వశ్చన్లు క్రాంతి, నువ్వు ఫ్రీగా అడిగేస్తున్నా. నా అమ్మ పెట్టదు అడుగుతుంది, నా ఇన్కమ్ అంతా కొట్టేస్తున్నాను. అప్రిషియేషన్ అయితే చూసుకుంటే ప్లాటు, ఫ్లాటు, ప్లాట్ తర్వాత విల్లా తర్వాత ఫ్లాట్. ప్లాట్లో ఉన్నంత అప్రిషియేషన్ విల్లాలో ఉండదు, విల్లాలో ఉన్నంత అప్రిషియేషన్ ఫ్లాట్లో ఉండదు. ఎందుకంటే ప్లాట్ ఇందాక చెప్పాను 4 నుండి 5 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. విల్లా 8 to 10 years పట్టవచ్చు, ఫ్లాట్ 15 సంవత్సరాలు పట్టవచ్చు. ఒక కారు, నీ మంచి కారు ఉంది, నీకు కారు వాల్యూ 10 years, ఇవాళ 1 కోటి రూపాయలు కొన్నావు అనుకో కారు, 10 సంవత్సరాలతో దాని వాల్యూ ఎంత తగ్గుతుంది? 30%, 40% ఈజీగా. జీరో బుక్ వాల్యూ. ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేషన్ పోతుంది. 10 సంవత్సరాల తర్వాత కారు వాల్యూ జీరో. పని చేస్తే అదృష్టం లేదు. అందుకని గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇంతకుముందు 15 సంవత్సరాలు ఉండేది, 10 సంవత్సరాలు చేసేస్తున్నారు. వాల్యూ పడిపోతుంది. ఎవ్రీ ఇయర్ 10%, 10 years 10 into 10 100%. ఇక్కడ కూడా ఫ్లాట్ కొనుక్కుంటే ఉండడానికి తప్ప 10 years తర్వాత దాని వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. ఎందుకు? ల్యాండ్ పోగం చాలా తక్కువ ఉంటుంది, యూడిఎస్ చట్టం. కన్స్ట్రక్షన్ భాగం ఎక్కువ ఉంటుంది. విల్లాకి వచ్చేసరికి సగం ల్యాండ్ సగం బిల్డింగ్ ఉంటుంది. ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్ ల్యాండ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నావా నువ్వు? సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అని విన్నావు కదా. సో వర్జిన్ ఈజ్ ఆల్వేస్ వర్జిన్. సో ప్లాట్ కొనుక్కోవడం వల్ల నీకు లాభాలు ఎక్కువ పొందుతారు, కానీ దూరంగా కొనుక్కోవాలి. సిటీకి దగ్గరలో 50, 60, 70 కిలోమీటర్లు వెళ్తే నీకు తక్కువ వాల్యూలో ఎక్కువ బెనిఫిట్ వచ్చేది కనిపిస్తుంది. సో 3 కొనుక్కో. నీ పర్పస్ సిటీ, ఇందా చెప్పే సిటీలో ఉండాలి, నాకు ప్రైవసీ ఉండాలి, నాకు నలుగురితో వద్దంటే వీళ్ళ కొనుక్కోవాలి. నాకు ఇప్పుడే ఇల్లు ఉంది, నా కొడుకులకో నా మనవాళ్ళకు కొంటున్నాను. నా అమ్మమ్మలు నాన్నమ్మలు రాస్తారు, పిల్లలు ఆడపిల్ల పుట్టుకొని పెళ్ళి పని 20 సంవత్సరాలు రాస్తారు. అలాంటి వాటికి ప్లాట్ బెటర్. ఇప్పుడు కంపల్సరీ ఉండాలంటే ఇంక నీకు ఆప్షన్స్ లేవు. బెగ్గర్స్ కెనాట్ బి చూజర్స్ అన్న డైలాగ్ ఉంది. బెగ్గర్స్ కెనాట్ బి చూజర్స్ అంటే నాకు ఇంత కావాలి ఇది కావాలని అడగగలడా? అది ఇచ్చే పోకిరి సినిమాలో బ్రహ్మానందం పరిస్థితి చూసాం. బాబా అని అట్లా ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు యువర్ రిక్వైర్మెంట్, యువర్ కెపాసిటీ, యువర్ పర్పస్, యువర్ ఏజ్, యువర్ ఫ్యామిలీ. దాని మీద మేము ఆధార్ చేసిన జనరల్గా హార్డ్ అండ్ ఫాస్ట్ ఇదే కొను ఇది అనే రూల్ లేదు. ఓకే. ఇంకోటి మీరు అడుగుతారు అప్పు చేసి పెట్టుకోవాలా, కొన్ని ఇందాక అడిగారు మీరు. అవును, అప్పు చేసి పెట్టుకోవచ్చా అంటే ఏం చెప్తారు దీనికి? అది కూడా నీ ఏజ్ బట్టి, నీ పర్పస్ బట్టి అప్పు చేసి కొంతవరకు కొనుక్కోవచ్చు. కొంతవరకు అంటే దేని మీద? మళ్ళీ అంటే ఇప్పుడు మీ శాలరీ ఉంది, నీకు 1,00,000 రూపాయలు శాలరీ వరకు ఒక అబ్బాయికి. ఎప్పుడు కూడా మన ఈఎంఐస్ ఏమంటే 40% కంటే దాటకూడదు. 40% కంటే దాటి పెట్టుకుంటే వాడు బ్యాంక్ క్రప్ట్ అయిపోతాడు. ఓకే. 30 to 40 అంటే ఇంకోటి మిస్టేక్ ఏం చేస్తారంటే ఈఎంఐ టోటల్ ఈఎంఐస్, నీ పర్సనల్ లోన్, నీ కార్ లోన్, నీ హౌసింగ్ లోన్,
నీ గోల్డ్ లోన్ ఇవన్నీ చూసి ఈఎంఐ సపరేట్ ఈఎంఐలు ఉంటాయి కదా, అవును. ఈఎంఐలు అన్నీ కలిపి 4 లక్షల రూపాయలు చదివి 40,000 దాటకూడదు. ఓకే. దాటితే ఇట్స్ నాట్ రైట్. ఓకే. ఇంకొక అనాలిసిస్ మాకు తెలిసిన, నీకు ఎవరికైనా మనిషికి 40 సంవత్సరాలు ఉందనుకోండి, 40 సంవత్సరాల్లో నీ బ్యాంక్ అకౌంట్ 40 లక్షలు లేకపోతే నీ కెరీర్ కరెక్ట్గా లేదనేది అనాలిసిస్ చేశారు R&D. ఓకే. 40 సంవత్సరాల్లో 40 లక్షలు ఒక అకౌంట్లో ఉండాలి మనకి ఫిక్స్డ్. అది లేదు అంటే నీ ఎక్కడో కెరియర్లో మిస్టేక్ జరుగుతుంది అనేది ఒక ఇండికేషన్. ఓకే. సో సెకండ్ హ్యాండ్ ప్లాట్ వీళ్ళ 3 మంచివే. సో ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ డిఫరెంట్. ప్లస్ ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని అడిగారు. ఫ్లాట్ కొనేటప్పుడు నార్మల్గా ఇందాక కొత్త ప్రాపర్టీకి ఏమేమి కావాలో చూసాం. ఎక్స్ట్రా ఏం చూసుకోవాలంటే NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది సొసైటీ. ఓకే. ఇప్పుడు సొసైటీలో 5,000, 10,000, 500, 1000 ఫ్లాట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక బయ్యర్ యూఎస్లో ఉన్నాడు, 20 సంవత్సరాలు అయింది కొని, ట్యాక్స్లు కట్టట్లేదు, మెయింటెనెన్స్ కట్టట్లేదు, డ్యూ ఉంటుంది కదా. అవును. అది నువ్వు తెలియకుండా NOC తీసుకోకుండా కొంటే సొసైటీ రానియండి నిన్ను, అవును. డ్యూస్ కట్టంటాడు. నువ్వు కొన్న దానికంటే కట్టేది ఎక్కువైపోతుంది. అవును. ఇప్పుడు సంవత్సరానికి 25,000 ట్యాక్స్ అనుకో, నెలకి 10,000 మెయింటెనెన్స్, ఎంత అయిందండి 20 సంవత్సరాలకి? మీ ప్రాపర్టీ వాల్యూ ఎంత? సో అవును. NOC ఈజ్ ఏ మస్ట్. ఓకే. రెండోది ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్ రిపీట్స్, అది కంపల్సరీ. నీ ఎలక్ట్రిసిటీ బిల్లు, తర్వాత ముఖ్యంగా బ్యాంక్ లోన్ ఎంత ఉంది, ఓకే, క్లియర్ అయిందా లేదా. కొంతమంది హ్యాండ్ లోన్ తీసుకుంటారు, అది ఎక్కడ రిఫ్లెక్ట్ కాదు. ఇప్పుడు నీకు అప్పు ఉంది, డాక్యుమెంట్ పెట్టి 1 కోటి రూపాయలు పెట్టి 10 లక్షలు తీసుకుంటారు, అది ఎక్కడ రిజిస్టర్ అవుతుందిగా. మార్టిగేజ్, ఇప్పుడు బిల్డర్స్ పర్మిషన్ మార్టిగేజ్ అని చేస్తున్నారు, ఆ మార్టిగేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ పాయింట్లు మీరు సొసైటీ నుండి వెళ్ళి మీరు ఫిజికల్గా చూడాలి, ప్రెసిడెంట్ సెక్రటరీని కలుసుకోవాలి. సో నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను, దీనివల్ల లోపల లావాదేవీలు ఏంటి చెప్తారు వాళ్ళు. రైట్. అంటే ఒక పర్సన్ ఉండడానికి ఇల్లు తీసుకోవాలి లేకపోతే ఫ్లాట్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు అనుకోండి, బ్యాంక్ లోన్ ఎక్కువ పెట్టుకోవడం మేలా తక్కువ పెట్టుకోవడం మేలా? అంటే జనరల్ మీ ఏజ్ 30-35 అయితే 20 to 30 years లోన్ తీసుకుంటారు, ఈఎంఐ తక్కువ ఉంటుంది. ఇంకొంతమంది డబ్బులు ఉంటాయి 100%, కానీ లోన్కి వెళ్తారు. ఎందుకంటే టైటిల్ వెరిఫికేషన్ ఇంకొకసారి జరుగుతుంది, లోపాలు ఏమైనా ఉంటే మున్సిపల్ HMD DTCB ఉంటుంది, రెండోది రేరా ఉంటుంది, మూడోది బ్యాంకు లోన్ కూడా ఎడిషనల్గా చెక్ చేసుకోవడానికి 50% తీసుకుంటాడు. జనరల్గా మార్కెట్లో ఏంటంటే 1 కోటి రూపాయల కంటే తక్కువ ఉంటే ప్రాపర్టీ వాల్యూ 20% మీరు పెట్టుకోవాలి, 80% బ్యాంక్ ఇస్తుంది. లేదు మీకు ఎక్కువ ఉన్నాయి 50% తీసుకోవచ్చు. అదే 1 కోటి రూపాయల పైన ఉందనుకోండి, 25% మీరు పెట్టుకోవాలి, 75% బ్యాంక్ లోన్ ఇస్తుంది. అది మీ ఎలిజిబిలిటీ మీద ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ లేదా సిబిల్ స్కోర్ లేదనుకో, నిన్న కాక మన ఒక ఆయన ప్లాట్ తీసుకుంటారు, యూఎస్లో ఉంటారు వాళ్ళు, NRIs, 80 లక్షలు పెట్టి ఒక ప్లాట్ తీసుకున్నారు, 25% అడ్వాన్స్ ఇచ్చారు, లోన్కి వెళ్తే లోన్ రాలేదు, ఎందుకంటే సిబిల్ రేటింగ్ బాగాలేదు, సిబిల్ స్కోర్ మరీ మైనస్లో ఉంది, ఇవ్వనన్నా. ఓకే. అందుకని ప్రాపర్టీ కొనుక్కునేటువంటి బయర్స్ ఎవరైనా లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని వెళ్ళడం మంచిది. మన బ్యాంక్కి వెళ్తే మనకు చెప్తాడు మన క్యారెక్టర్. సిబిల్ అంటే ఏంటి? క్యారెక్టర్ ఆఫ్ ఏ పర్సన్, అక్కడ క్యారెక్టర్ ఆఫ్ ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్ బ్యాంకులో ఎంత కరెక్ట్ ఉన్నాయనేది చెప్తాడు, సర్టిఫై చేస్తుంది. యా. అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు తీసుకున్నప్పుడు మోస్ట్లీ అప్రిజియేషన్ ఉండదు, డిప్రిజియేషనే ఉంటుంది అని అంటుంటారు. నిజంగా అప్రిజియేషన్ ఉంటుందా, డిప్రిజియేషన్ ఉంటుందా? యాజ్ ఏ రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా మీరు చెప్పండి. డెఫినెట్గా కొంతకాలం వరకు అప్రిజియేషన్, తర్వాత డిప్రిజియేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 5 to 10 years కొద్దిగా పెరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే ల్యాండ్ వాల్యూ ఒకటే, ఇప్పుడు ఇందాక 2 వాల్యూలు పెరుగుతాయి, తర్వాత ఒక సర్టన్ పీరియడ్ తర్వాత ల్యాండ్ వాల్యూ మాత్రం పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ వాల్యూ మాత్రం పడిపోతుంది. నేను 10 సంవత్సరాలు ఓల్డ్, ఇప్పుడు కుక్కడపల్లి వెళ్ళారు అనుకోండి, కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ అపార్ట్మెంట్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు, డ్రైనేజీలు, లీకేజీలు, క్రాకులు, సీలింగ్ అన్నీ ఉంటాయి. సో దాన్ని బట్టి వాల్యూ పడిపోతుంది కదా. జో దిక్తా హై ఓ బిక్తా హై. అపార్ట్మెంట్ చూడడానికి లోన్ కూడా రాడు. సో రెండు సటన్ ల్యాండ్ అనుకోండి మొత్తం పెరుగుతూనే ఉంటుంది, వెళ్ళాం అనుకో సగం పెరుగుతుంది, సగం తరుగుతుంది. ఫ్లాట్ అనుకోండి 5-10, ఇప్పుడు హై రేంజ్లో కట్టారు 50 ఫ్లోర్లు, యూటీఎస్ 10 గజాలు ఇస్తాడు, విల్లాలో 200 గజాలు 300 గజాలు ఉంటుంది సైజుని బట్టి, ప్లాట్లో మొత్తం ల్యాండే. దీన్ని బట్టి మన అప్రిషియేషన్ మారిపోతుంది. ఓకే. ఇప్పుడు అపార్ట్మెంట్లలో తీసుకునే వాళ్ళు ఈస్ట్ తీసుకుంటే బెటరా, వెస్ట్ తీసుకుంటే బెటరా? ఇదంతా మార్కెటింగ్ టెక్నిక్. మీరు సీక్రెట్ అయితే బిల్డర్స్ నన్ను తిట్టుకుంటారు కదా అంతే. మళ్ళీ రెండోసారి నేను మీడియాలో కనిపించొద్దు అనుకుంటున్నా. ఇప్పుడు 30 years బ్యాక్ వెళ్తే 40 years సింప్లెక్స్ అని ఇల్లు ఉండే, మన తాతలు మిద్దులు ఉండేవి తెలుసా నీకు. మన చిన్నప్పుడు గ్రాండ్ ఫాదర్ ఇంటికి వెళ్తే ఇండిపెండెంట్ హౌసే, సింగిల్ ఫ్లోర్ తప్ప వేరే ఫ్లోర్ ఉండేవి. తర్వాత స్లోగా కలిసి డూప్లెక్స్కి వెళ్ళింది.
తర్వాత ట్రిప్లెక్స్కి వెళ్ళింది, తర్వాత 5 ఫ్లోర్స్కి వెళ్ళింది. తెలంగాణ గవర్నమెంట్ ఎఫ్ఎస్ఐ అనేది తీసింది, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని ఉంటుంది. 100 ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీకు పైకి వెళ్తున్న కొద్ది రేటు పెరుగుతుంది. సో ఈస్ట్ ఫేసింగ్, కార్నర్ ఫ్లాటు, పార్క్ వ్యూ, క్లబ్ వ్యూ, లేక్ వ్యూ, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ అంత జిమిక్స్, మార్కెటింగ్ జిమిక్స్. ఇప్పుడు ఒక ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎవరికో పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళు చెప్పేది మనం వింటాను, మనకు లేకపోయినా అప్పు చేసి ఇస్తాం. ఎందుకంటే మన ఎమోషన్, మన సెంటిమెంట్, వీక్నెస్, మన వీక్నెస్ ఎన్కరేజ్ చేసుకుని ఎదురు వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్, యాక్చువల్గా నన్ను అడిగితే వెస్ట్ ఫేసింగే బెటర్. చాలామంది ఈస్ట్, ఆ పేరు బట్టి జాతకం, నీ గ్రహ నక్షత్రం, రాశులు ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి కొంతమంది ఫాలో అవుతుంది. ఒకప్పుడు వాస్తు లేదు, సౌత్ ఫేసింగ్ ఉండకూడదు. సౌత్ ఫేసింగ్ ఉన్న సీఎంలు అయ్యారు, చైర్మన్లు అయ్యారు. ఇది ఓన్లీ మనం ఎంత నమ్మితే అంత. వాస్తు అనేది మినిమం చూడాలి. రైట్. అంటే వెస్ట్ మంచిదేనా ఇప్పుడు అపార్ట్మెంట్లలో తీసుకునే వాళ్ళకు? వెస్ట్ మంచిదే. వెస్ట్ మంచిదేనా? ప్రిఫరబుల్ ఏదంటారు? అంటే మార్కెట్లో ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది, 3 సైడ్ రోడ్స్ నా ఇంటికి, ఇండిపెండెంట్ హౌస్కి. నేను నార్త్ వెస్ట్లో పెట్టుకున్నా ఎంట్రన్స్. నాకు ఈస్ట్ కూడా ఉంది. నాకు సైంటిఫికల్గా వెస్ట్ ఈజ్ గుడ్. ఈస్ట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటో చెప్తే, ఈస్ట్ ఫేసింగ్ మంచిదే, ఫేమ్ అండ్ నేమ్ కొన్ని ఉన్నాయి. ప్రతి ఫేసింగ్కి ఒక రీజన్. నార్త్ అంటే కుబేరుడు, అట్లా ప్రతి ఫేసింగ్ ఉన్నది. అది ఎంతవరకు మనకు వర్తిస్తుంది లేనే సెకండరీ క్వశ్చన్. ఒకే ఇల్లుని 3 వాస్తు స్పెషలిస్ట్ తీసుకొని 3 విధాలుగా చెప్తారు. ఎందుకు చెప్పు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏమి చెప్పకపోతే అడిగి వాల్యూ ఇవ్వరు మీరు. కొంతమంది ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, డాక్టర్ దగ్గర కూడా సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకుంటారు. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, తలుపు తీయగానే మీ కిచెన్ రూమ్ కనిపిస్తుంది. మీ ఆవిడ ఏ డ్రెస్లో ఉంటారో, వైఫ్స్ అంటే లేడీస్ మిడ్డీలు, మ్యాక్స్లు వంట చేసినట్టు ఎలా ఉంటారు, తలుపు తీయగానే కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉండాలి. ఎదురింటి అపార్ట్మెంట్ తీస్తే ఆళ్ళు కనిపిస్తారు. అది కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టపోదు. సో ఈ వాస్తు అనేది పెద్ద సబ్జెక్ట్. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. వాస్తు అనేది ఎంతవరకు అవసరం. జనరల్గా నార్త్ ఈస్ట్ సైడ్ డౌన్ ఉండాలి, నీళ్ళు పారాలి. మాస్టర్ బెడ్రూమ్ సౌత్ వెస్ట్లో ఉండాలి, సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉండాలి, ఎంట్రన్స్ ఈస్ట్గా నార్త్ ఉండాలి. ఇవి మినిమం. మరి బోతద్దం మీద చూస్తే ఎప్పటికీ కొనలేను ఇల్లు. ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి అంతే. ఇంకా నేను కూడా ఇల్లు, నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టైజ్ ఉండి నేను ఒక 5 ప్రాపర్టీలు సెలెక్ట్ చేసుకున్నా. 5కి వాస్తు రేటింగ్ ఇచ్చాను. నీళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేదా, మాస్టర్ బెడ్రూమ్ కరెక్ట్. 92% వచ్చింది, దేనికి 100% రాలేదు. అప్పటికి నేను కాంప్రమైజ్ కొన్నాను. ఓకే, ఇల్లు కావాలి కాబట్టి. ఇప్పుడు హైరీజ్ అపార్ట్మెంట్స్ అని కడతా ఉన్నారు కదా, దాంట్లో తీసుకోవడం ఉత్తమమా? అంటే ఇది వెస్టర్న్ కల్చర్ అండి. హైరైజ్ అపార్ట్మెంట్ అనేది వెస్టర్న్ కల్చర్. ముందు అడ్వాంటేజ్లు ఏంటో చూద్దాం. పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ వస్తుంది పైకి వెళ్తున్న వెళ్తే, కాలుష్యం తక్కువ. రెండోది హై వెంటిలేషన్, న్యాచురల్ లైట్ పడితే రోగాలు రావు. మన నట్టింట్లో ఎండపడేది మన చిన్నప్పుడు. గేటెడ్ కమ్యూనిటీ, హైరైజ్ అనగానే గేటెడ్ కమ్యూనిటీ, 100,000 మంది ఉంటారు. నైబరింగ్, ఇప్పుడు శ్రీశైలం ఒక ప్రాజెక్ట్ ఉంది, ½ ఎకర్లోకి వెళ్ళి 20 కోట్లు, ఫుల్ ఎకర్లో వెళ్ళి 30 crores. నేనైతే కొనలేను, మీరు కొనగలలేదు. మీరు ఎంతమంది కొనుక్కోండి, నేను చెప్పాను ఎంతమంది కొనుక్కోగలుగుతారు 30 కోట్లు పెట్టి వెళ్ళా? మన లైఫ్ టైం 30 కోట్లు సంపాదించడం తెలియదు. నేనైతే నాకు క్లారిటీ ఉంది, నీకు కూడా క్లారిటీ రావాలి. కానీ కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడ నైబరింగ్ వేరుంటుంది, ఇక్కడ నైబరింగ్ వేరుంటుంది. మాస్ ఉంటుంది, ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ. సో హైరైజ్లో కొన్ని తప్పు కాదంటలేదు. లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హై ఇన్కమ్ గ్రూప్. లోయెస్ట్ పూర్ లెవెల్ ఉన్న తాపీ మేస్తలు, ఆటో వీళ్ళందరూ ఎల్ఐజీ లో ఇన్కమ్ గ్రూప్, ఎక్కువ రాదు. మిడిల్ ఇన్కమ్ మధ్యతరగతి, నీలాంటి నాలంటాడు. హై ఇన్కమ్ పెద్ద పెద్ద అదానీలు, అంబాలి, నెట్వర్క్లు. సో ఇక్కడ ఏమవుతుందంటే కొనుక్కునేటప్పుడు ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. రేపు పొద్దున పవర్ బ్యాకప్ మొత్తం అయింది, 30 ఫ్లోర్లో ఉన్నాం, దిగ్గలవా? రెండోది, ఈ హైరైజ్ 56 ఫ్లోర్ కట్టిన అపార్ట్మెంట్స్కి ఎక్విప్మెంట్స్ వాడతారు. చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్, ఎస్కలేటర్స్ కానీ, లేదా లిఫ్ట్స్ కానీ, జనరేటర్స్ కానీ, సీసీ కెమెరా, సోలార్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ట్రైన్ టెక్నీషియన్స్ ఉండాలిగా. ఇప్పుడు కారు కొనగానే ఫస్ట్ 5 సంవత్సరాలు జనరల్గా ప్రాబ్లం రాదు. ఒక్కసారి ప్రాబ్లం వస్తే బట్టలు తడిసిపోతాయి 5 నిమిషాలకి. సో దానికి మనం ఎక్విప్ అవ్వాలి. రియల్ ఎస్టేట్ ఇస్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఒకప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ మీద బతికేవాళ్ళం మనం. తర్వాత స్లోగా ఫార్మా, మెడికల్ వచ్చింది. దాని తర్వాత ఈ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ వచ్చింది. దాని తర్వాత ఐటీ వచ్చింది. దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చింది. లేటెస్ట్గా అయింది. ఇవన్నిటికీ మించిపోయింది రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఈరోజు ఇన్కమ్ గవర్నమెంట్ ఎక్కడి నుండి వస్తుంది?
వేల కోట్లు రియల్ ఎస్టేట్ ద్వారానే వస్తుంది, చూసుకోండి. రైట్. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇంకొక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. స్లాట్స్ అని చెప్పేసి పెట్టింది కదా గవర్నమెంట్, రిజిస్ట్రేషన్ స్లాట్స్. దీనివల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి నేను విన్నా, నిజమేనా? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ముందుకు వస్తే గొయ్యి వెనక్కి వస్తున్నాయి అని అడిగే ప్రశ్న. చెప్తే ఒకటి కోపం వస్తుంది, చెప్పకపోతే ఒకటి కోపం వస్తుంది. మీరు బాగా యాంకరింగ్ మీరు ఎలా నేర్చుకున్నారంటే స్పీకర్ని ఎంత మ్యాక్సిమం గ్రిల్ చేసి అని టైట్ చేయాలి అనే ప్రయత్నం బాగా చేస్తున్నారు. నేను దొరకను మీకు అంత ఈజీ. సార్ చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే స్లాట్ విధానం అంత ముందు కూడా వచ్చిందండి, గత గవర్నమెంట్స్లో కూడా బౌన్స్ బ్యాక్ అయింది. అంటే స్లాట్ అంటే ఏంటి, మీరు ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యూవల్ చేసుకుంటే స్లాట్ ఇస్తాడు, దానికి ముహూర్తాలు చూడేవాడు జనరల్గా. కానీ ఇల్లు పెళ్లి చేసుకోవాలన్నా ఇల్లు, ఎందుకంటే ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అని ఒక సామెత ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే స్లాట్ అనగానే ఒక ప్లాట్, ఒక ప్రాపర్టీ ఓనర్షిప్ వస్తుంది నీకు. రెంటల్లో ఓనర్షిప్ రాదు, దీంట్లో ఓనర్షిప్ వస్తుంది. ఓనర్షిప్ వచ్చినప్పుడు మంచి రోజులు రావాలని అనుకుంటాం. ఒక భార్య వచ్చినా, ఒక ప్రాపర్టీ వచ్చినా మంచి ముహూర్తంలో, రావుకాలం కాకుండా దశమో ఏకాదశో లేకుండా. అవును. కానీ ఈ స్లాట్ ఇచ్చిన లిమిటెడ్ స్లాట్స్ పెట్టారు, రోజుకి ఇన్నే అని. ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి 40, 50, 70 ఇస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్సెస్ సప్లై ఉంది. ఒక పక్క మార్కెట్ లేదంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అన్ని ఫుల్గా ఉంటాయి, టైమే ఉండట్లేదు. కొన్ని రోజులు రాత్రి 11, 12 గంటలు కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ స్లాట్ పెట్టిన విధానం ఏమైందంటే చాలామంది ఇబ్బందులు ఎలా పడుతుందంటే అనుకున్న రోజు చేసుకోలేకపోతున్నారు, డిలే అయిపోతుంది. ఇప్పుడు ఎన్ఆర్ఐ వచ్చాడు అమెరికా నుండి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆడు 10 రోజుల తర్వాత ఇస్తే ఇది కొద్దిగా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి. దీని మీద గవర్నమెంట్ కూడా కొద్దిగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. అయితే స్లాట్ సిస్టమ్ తీసేయాలి, లేదా అన్లిమిటెడ్ స్లాట్స్ పెట్టాలి. నీకు కావాల్సినవి పెట్టుకుంటే ఇచ్చేటట్టు. దానివల్ల కొద్ది వరకు మనకి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో హైడ్రా వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కోసం కొంతమంది ప్రజలు సతమతం అవుతా ఉన్నారు. పెట్టొచ్చా, పెట్టరాదా, మీరు చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ హైడ్రా అంటే ఏంటో చూసుకోవాలి. డిసాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్. అంటే గవర్నమెంట్ తాలూకా పబ్లిక్ భూములు, గవర్నమెంట్ భూముల్ని అక్రమంగా ఆక్యుపై చేసే వాళ్ళకి హైడ్రా అడ్డు కట్టేస్తుంది. నాలాలు కవర్ చేయడం, పార్కులు చేయడం, రోడ్లు మన దాంట్లో కల్పించుకోవడం, బౌండరీ వాల్స్ కట్టేయడం, దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. సో హైడ్రా అనేది ఏం చేస్తుంటే అంతకుముందు 2000 లేక్స్ ఉండేవంట, అంటే చెరువులు. ఇప్పుడు అది 700కి ఎంతో పడిపోయింది. ఈ ప్రాసెస్ పెట్టకపోతే ఇంకో 10 సంవత్సరాలు లేక్సే ఉండవు. ఆల్రెడీ నీళ్ళకి మన బంజారా ట్యాంకర్లు కొనుక్కుంటున్నాం. సో దానికి ఆనకట్ట వేయడానికి హైడ్రా అనేది పుట్టింది. అంతకుముందు కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఉండేది. బట్ హైడ్రా అనేది బాగా ఏవి రంగనాథ్ గారు వచ్చాక బాగా అభివృద్ధి చెందింది, మంచి యాక్షన్ తీసుకుంటున్నారు. సో హైడ్రాలో వచ్చిన ఫస్ట్ ఇబ్బంది ఏంటంటే హైడ్రా పెట్టిన విధానం మంచిదే, పెట్టాలనుకున్న వాళ్ళు, కానీ పెట్టే విధానంలో కొద్దిమంది ఇబ్బంది పడ్డారు. తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అన్నారు. పార్లమెంట్లో లైట్లు ఆర్పిసి చేసేవి. ఇక్కడ హైడ్రా పెట్టేటప్పుడు కొద్ది టైం ఇస్తుంటే బాగుండేది. వాళ్ళ ఆలోచన మంచి ఆలోచన, పబ్లిక్ ప్రాపర్టీస్ని సేవ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. కాకపోతే హెచ్ఎండిఏ డిటీసీబీ అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్ అప్రూవ్ ఉంది, రేరా అప్రూవల్ ఉంది, అయినా కొలుగొట్టు. మరి ప్రజలు ఏమవుతారు, వాడు ఈఎంఐ కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, అక్కడ ఇబ్బంది వచ్చింది. దాన్ని ఇప్పుడు ఫస్ట్ 2-3 అంత జోరుపు లేదు, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు 1000 ఎకరాలు జాగా ఎక్కడో చూపించారు, అక్కడ ఇల్లులు ప్లాట్లు ఇస్తామన్నారు. రెక్టిఫై అనేది ఇప్పుడు సుమూతిగా ఉంది. 10 కన్వెన్షన్ కోలగొట్టారు, దానికి అప్రూవల్ ఉంది, మీకు తెలుసా? ఎందుకు కోలగొట్టారు? అప్రూవల్ ఉంది కానీ అది ఫామ్ జోన్, అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్. ఎఫ్టీఎల్ బఫర్లో కన్స్ట్రక్షన్ కట్టకూడదు, అందుకని కోలగొట్టారు. అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. సో కొనుక్కునేటప్పుడు ఇంకొద్ది జాగ్రత్త. ఇప్పుడు ఇంతకుముందు ప్రాజెక్ట్స్ లేక్ వ్యూ అని పెట్టేవారు అప్పటి. ఇప్పుడు ఎవడు లేక్ వ్యూ పెడితే భయపడుతున్నారు, అది ఎఫ్టీఎల్లో ఉందేమో అని. సో హైడ్రా పెట్టడం వల్ల మంచిదే, ఇప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ అయింది. అంటే ఈజీ ప్రజల తాలూకా బాధలు అర్థం ఇరగొట్టేవాడికి ఆల్టర్నేట్ ఇల్లు 2 బెడ్రూమ్ ఫ్లాట్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నారు. అది ఉంది. సో దానివల్ల మీకు ఇబ్బంది ఏం లేదు. హైడ్రా వచ్చిన తర్వాత కొద్ది ఇంపాక్ట్ అనేది ఉంది, రియల్ ఎస్టేట్లో కొద్ది ఇంపాక్ట్ పడింది. ఫిల్టర్ అవుతుంది, ఇప్పుడు కొద్ది ఇంప్రూవ్ అవుతుంది. జనాలు కూడా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చారు. ఒకప్పుడు చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు ఫస్ట్ టైం అయినప్పుడు ఆయన బయోమెట్రిక్ పెట్టాడు, అందరూ తెచ్చుకున్నారు. ఎందుకంటే ఎవడెప్పుడు వచ్చాడో ఎగ్గొట్టడానికి లేదు, 9 గంటలు పంచి కొట్టాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ వాడుతున్నాడు, అది లేనిదే లేదు ఆఫీస్లో. సో సిస్టమ్ మీద కొత్త సిస్టమ్ పెట్టడం ఇబ్బంది ఉంటుంది. ఆ సిస్టమ్కి అలవాటు పడితే ఈజీ అవుతుంది.
ఈ రేరా అప్రూవర్ అని చెప్పేసి ఇస్తారు కదా, అసలు రేరా అప్రూవర్ అంటే ఏంటిది అసలు? రేరా అనేది ఏంటంటే కేవలం రియల్ ఎస్టేట్కి సంబంధించిన బాడీ. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ జనరల్గా ఉంటాయి, ఇది రియల్ ఎస్టేట్ అంటే బిల్డర్స్ కానీ బయర్స్ కానీ ఏజెంట్స్ కానీ కంట్రోల్ చేసే రెగ్యులేటింగ్ అథారిటీ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. ఇందులో చాలా పాయింట్లు ఉన్నా కానీ 12, 13 2-3 పాయింట్లు చెప్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి. ఫస్ట్ బిల్డర్కి రేరా లైసెన్స్ ఉండాలి. రేరా లైసెన్స్ 2 రకాలు ఉన్నాయి, ఒకటి ప్రాజెక్ట్ రేరా, ఒకటి బిల్డర్ రేరా. కంపెనీకి రేరా 5 సంవత్సరాలు వ్యాలిడిటీ, ప్రాజెక్ట్ రేరా మాత్రం ఆ ప్రాజెక్ట్కే వ్యాలిడ్. వేరే ప్రాజెక్ట్ వస్తే వేరే రేరా తీసుకో. ఓకే. ఆ రేరా ప్రాజెక్ట్ పర్మిషన్ ఇచ్చాక 2, 3, 4 సంవత్సరాలు టైం ఇస్తాడు. ఆ టైం దాటపోతే రెన్యూల్ చేయకపోతే డిస్వాలిడ్, బ్యాంక్ లోన్ రాదు. ఒకటి. రెండోది బిల్డర్ చాలా డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఇంతకుముందు ఏమైందంటే బిల్డింగ్లు ఇలాగెళ్ళి ఇలాగెళ్ళేది, కింద నుంచి అంతే ఉంటుంది అప్రూవల్, పైకి వెళ్ళినోటికి ఇలా వస్తుంది వాటర్ ట్యాంక్ లాగా, అంటే పైన అప్రూవల్స్ ఉండవు. ఇప్పుడు అది ఆ సిస్టమ్ తీసి మార్ట్గేజ్ సిస్టమ్ అని పెట్టి నువ్వు ఏవైతే కమిట్మెంట్ ఇనీషియల్గా ఇస్తున్నావు ప్లాన్లో అవి కడితేనే నీకు మార్ట్గేజ్ రిలీజ్ చేస్తారు. మార్ట్గేజ్ అంటే ఒక 10%, ఓకే, 100 ఫ్లాట్లో 10 ఫ్లాట్లు మీరు మార్ట్గేజ్ చేస్తారు గవర్నమెంట్కి. నువ్వు అన్నీ కంప్లీట్ చేస్తే రిలీజ్ చేస్తారు, అది మొత్తం కోలుపడతారు. ఓకే. అందుకని గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లోనే మార్ట్గేజ్ పెట్టు, పైన పెట్టరు, కింద కూడా మొత్తం పడిపోతుంది. సో చాలా మంచి కంట్రోల్. ఇంకోటి ఏం చేస్తారంటే ఫండ్స్ కలెక్ట్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ చేసి బి ప్రాజెక్ట్ సిలో అలా పెట్టుకునేవారు. అయితే కొంతమంది బిల్డర్స్ పర్సనల్ అసెట్స్ డెవలప్ చేసుకునేవారు, కస్టమర్లకు బోర్డు తిప్పేసి. ఇప్పుడు కొంచెం బాగా తగ్గిపోయింది. ఓకే. అదొకటి. ఇంకో కండిషన్ బిల్డర్గా ఏం పెట్టిందంటే నువ్వు ఎంతైతే డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు కస్టమర్ దగ్గర అందులో 70%కి లెక్కలు చూపించాలి. ఓకే. మా అంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది, లేకపోతే అక్కడ వాల్యూ వేరే ఉంటుంది కదా గవర్నమెంట్. మీరు కొన్ని ఓపెన్ ఆఫ్ ది టేబుల్ చెప్పగలను, ఆన్ ది టేబుల్ చెప్తే ప్రాబ్లం. ఏదైతే మార్కెట్ వాల్యూ రిజిస్టర్ దానికే మాట్లాడతారు, రిజిస్టర్ కాని దానికి అది సపరేట్గా మాట్లాడదాం టాపిక్. ఇక్కడ మన అఫీషియల్ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ నువ్వు కొన్నావు 10 కోట్లు పెట్టి, 1 కోటి 2 కోట్లు ఉంటుంది మార్కెట్ రిజిస్టర్ గైడ్ లైన్ వాల్యూ. ఇంత డబ్బులు అందరికీ తెలుసు, అది జరుగుతుంది. రేవంత్ రెడ్డి దాని మీద అధ్యయనం చేస్తారు. ఆ బ్లాక్ వాల్యూని తగ్గించడానికి వైట్ వాల్యూని పెంచుతాను. దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ ఎట్లా వస్తుంది? 7.6% స్టాంప్ డ్యూటీ. 10 లక్షలు ఎంతో 76,000 కడతాం. అదే 50 లక్షలు కట్టాలంటే 3.5 లక్షలు 4 లక్షలు కడతాం. దానివల్ల ఇబ్బంది కాదా సామాన్య ప్రజలకు? ఇబ్బంది ఏముందండి, ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు 11 years బ్యాక్ యూపీఐ ట్రాన్సాక్షన్ 1-2%, 3% ఉండేది. ఈరోజు 90% యూపీఐ ఉందా? సో అడుక్కునేవాడు కూడా స్కానర్ చూసారు, నాకు 100 రూపాయలు ఏంటి భోజనం, ఆ లెవెల్ మారిపోయింది. నేను ఒకసారి బాంబే నుండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంటే మధ్యలో ఫ్లైట్ దిగాక కార్లో వస్తుంటే దాహం వస్తుంటే ఒక దగ్గర ఆపాను. కొబ్బరి బొండాల షాప్ ఉంది, జ్యూస్ షాప్ ఉంది, వాటర్ షాప్ ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి. అందరికీ ఒక కామన్ ఫైర్, అందరూ స్కానర్లు పెట్టుకొని కూర్చున్నారు. అది మన డిజిటల్ యుగం. అట్లా ఇక్కడ ఏముందంటే ఏదైనా సిస్టమ్ పెట్టినా కొంత ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చూపించుకోవడం ఇబ్బంది అవుతుంది బయర్స్కి. అఫీషియల్ ఇన్కమ్ అయితే కొన్ని ప్రాజెక్ట్స్ 100% వైటే తీసుకుంటాం, బ్లాక్ తీసుకోవట్లేదు. చిన్న బిల్డర్ టాప్ క్లాస్ బిల్డర్స్ అందరూ వైటే తీసుకుంటారు, ఎందుకంటే మ్యాండేటరీ అయిపోయింది. ఓకే. ఆ 70%కి అకౌంట్ చూపించకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టచ్చు, అంటే బిల్డర్ని జైల్లో పెట్టచ్చు, లేదా జరిమానా 10% అవుతుంది ప్రాజెక్ట్. అచ్చా. ఇవి బిల్డర్ అగ్రిమెంట్లో ఏమి ఇచ్చావో అది కమిట్మెంట్ చేయాలి. జనరల్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు టాయిలెట్ కమోడ్ ఉంది, నేను ప్యారీ వేర్ ఇస్తానంటాడు, హిందీ వేరో ప్యారీ వేరో, ఆర్ ఈక్వివలెంట్ అంటాడు. అది ఫినోలెక్స్ కేబుల్ ఆర్ ఈక్వివలెంట్ అంటే ఫినోలెక్స్ 100 రూపాయలు అంటే నార్మల్ కేబుల్ 50 రూపాయలు ఉంటుంది. అంత పరిచయం. నార్మల్ కమోడు 5,000 అయితే బ్రాండెడ్ కమోడు 15,000, 20,000 ఉంటుంది. కానీ 5,000 బాగా మెరుస్తుంది, ఒరిజినల్ పట్టు ఎప్పుడు మెరదు, డూప్లికేట్ పట్టే మెరుస్తుంది. అట్లా పెట్టి అక్కడ కొంతమంది లో క్లాస్ బిల్డర్స్, అప్కమింగ్ బిల్డర్స్ మోసం చేసేవాళ్ళు. మీకు ఇస్తాను అర్జెంట్ కాబట్టి నువ్వు అప్పటికే లేట్ అయిపోద్ది, ఏదో ఉంటే ఏరా అంట, చీప్ క్వాలిటీ వేస్తుంది. అది చాలా మారింది. సో ఆ విధంగా ఇంకోటి ఏంటంటే పెనాల్టీ. ఎట్లా అంటే నీకు 3 సంవత్సరాలు ప్రాజెక్ట్ ఇస్తాను, 6-7 సంవత్సరాల దాకా ఇవ్వలేదు, ఆ 4 సంవత్సరాలకి పెనాల్టీ, అయితే రెంట్ కట్టాలి లేదా ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి. ఇవి బిల్డర్కి పక్కన పెట్టిన రూల్స్. ఓకే. ఇప్పుడు ఇది పక్కన ఉంటుంది. ఎప్పుడు కూడా బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలని, బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఎక్కడ ప్రపంచంలో లేదు, ఉందా? లేదు. నువ్వు ఇల్లు తీసుకున్నారు, ఈఎంఐలు కట్టాలి, 6 నెలల తర్వాత జాబ్ పోయిందో లేదా బిజినెస్ లాస్ అయిందో ఏదో అయింది, కట్టలేవుగా, మరి ఎవరు భరిస్తారు? అప్పుడు బిల్డర్ క్యాన్ ఫైల్ ఏ కేసు ఆన్ ది అగెన్స్ట్ ది బయర్ టు రేరా. ఇందాక కేసు బయ్యర్ క్యాన్ ఫైల్ ఏ కేసు టు ది రేరా
ఆన్ ద బిల్డర్, ఇది పెట్టారు. ఓకే. మూడోది ఏజెంట్, ముఖ్యమైన దళారులు, బ్రోకర్స్, ఏజెంట్స్, కన్సల్టెంట్స్, అడ్వైజర్స్, వీళ్ళకి కూడా అమెరికాలో లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు. అంటే లైసెన్స్ లేకుండా, ఇప్పుడు డాక్టర్ లైసెన్స్ ఉండాలా, లాయర్కి లైసెన్స్ ఉండాలా, బ్యాంక్ మేనేజర్ క్వాలిఫికేషన్, అలాగా బ్రోకర్, రియల్ ఎస్టేట్ కూడా లైసెన్స్ లేకుండా అమ్మితే జైల్లో పెడతారు. ఓకే. మన దగ్గర అది లేదు. ఈ టైప్ అంగూటగాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు మారుతున్నారు. ఇప్పుడు కూడా 90% ఆఫ్ బిజినెస్ అన్ఆర్గనైజ్డ్ ఉంది రియల్ ఎస్టేట్ ఇండియాలో. అందుకని మీరు ఇందాక అడిగారు వైట్ టు బ్లాక్ అక్కడే వస్తుంది. ఓకే. ప్రాపర్టీ మీరు ఒక ప్రాపర్టీ ఒక బయ్యర్ కొనుక్కుంటే అది ఎంత కొన్నాడు అనేది బయ్యర్కి సెల్లర్ మూడో వ్యక్తి తెలియదు. ఎక్కడుంది రికార్డ్, సబ్ రిజిస్టార్ కూడా తెలియదు. ఏమైనా మధ్యలో ఏజెంట్ ఉంటే ఏజెంట్ తెలియచ్చు. ఈ ముగ్గురు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఉందా తెలిసే ఆస్కారం లేదు. అక్కడ ఏజెంట్లు ఏం చేస్తారంటే ఏజెంట్కి కూడా లైసెన్స్ ఉండాలి. ఓకే. లైసెన్స్డ్ రేరా ఉంటే ఇప్పుడు కొంత కస్టమర్లు తెలివైన వాళ్ళు, బిల్డర్స్ కానీ ఓనర్స్ కానీ పని చేయించుకొని సర్వీస్ ఛార్జ్ లేరు. వాళ్ళు 1-2% బ్రోకరే తీసుకుంటారు. సర్వీస్ అయిన తర్వాత చేతులు తిప్పితే, బోర్డు తిప్పితే అప్పుడు ఏజెంట్ వెళ్ళి రేరాకి ఫైల్ చేస్తాడు ఈ కస్టమర్ మీద, నా సర్వీస్ తీసుకున్నాడు, ప్రూఫ్స్ ఉండాలి, కానీ ఓకే నాకు డబ్బులు ఇవ్వట్లేదు. రేరా వాళ్ళు కమెంట్ ఇచ్చారు. రివర్స్, ఏజెంట్ మోసం చేశాడు, బిల్డర్ మోసం చేశాడు, కస్టమర్ కానీ ఫైల్ ఏ కేసు. అట్లా కొన్ని ఇప్పుడు ఎఫ్ఐఆర్ అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అందరికీ విన్ విన్ సిచ్యువేషన్, బయ్యర్కి కానీ బిల్డర్కి కానీ ఇన్వెస్టర్ కానీ ఏజెంట్కి కానీ. సో అది ఒక మంచి 2016లో సరే 2017 1 జనవరి కంటే ముందు ఉంటే రేరా అప్రూవల్స్ అక్కర్లేదు. తర్వాత రేరా అప్రూవల్స్ కంపల్సరీ ఉండాలి. రైట్. ఓకే. ఫైనల్ క్వశ్చన్, ప్రీ లాంచ్ అనే పేరుతోటి మోసాలు జరుగుతున్నాయా ప్రస్తుత కాలంలో? మనం ఇందాక డిస్కషన్ చేసినట్టు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే బ్రీఫ్గా చెప్తూ అర్థమయ్యే రీతిలో చెప్పండి కొంచెం. ఇప్పుడు ప్రీ లాంచ్ అనేది ప్రీ మెచ్యూర్డ్ బేబీతో సమానం. అంటే ఆయన బిల్డర్ తప్పు లేదు ఇందులో, కొనుక్కునేవాడు తప్పు. ఇప్పుడు లంచం తీసుకునేవాడు కంటే ఇచ్చేవాడు తప్పు. తీసుకునేవాడు, నా ప్రకారం లంచం తీసుకునేవాడు కంటే ఇవ్వడమే తప్పు. ఇప్పుడు మీరు ఎక్కడో గుడికి వెళ్తారు, ఇన్ఫ్లుయెన్స్ వాడి మనం వెళ్తాం, అది తప్పు. అది ఇప్పుడు ఎక్కడో పెద్ద ఆయన సెలబ్రిటీ చూస్తారు, లైన్లో నిల్చుంటారు కొందరు. నేను ఇన్ఫోసిస్ ఒకసారి వెళ్తే చైర్మన్ వచ్చి క్యాంటీన్లో లైన్లో నిల్చున్నారు. నా వెనకాల వస్తే నేను పక్కకు వచ్చాం, ఆయన తిట్టాడు, మీరు అక్కడ ఉండండి నేను లైన్లో వస్తానని. అది ఒక హ్యూమన్ ఎథిక్స్. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ప్రీ లాంచ్లో పర్మిషన్ లేకుండా అమ్మేస్తున్నారు, తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు, తర్వాత ప్రాజెక్టులు కట్టట్లేదు. సో ఇందులో బయర్స్ అనే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అది ఇంపార్టెంట్ మాట. అది లేకుండా ఉండాలంటే రేరా ప్రకారం డిటీసీపీ, హెచ్ఎండి, జిహెచ్ఎస్ ఒక అప్రూవల్ ఉండాలి, రేరా కంపల్సరీ ఉండాలి. ఈ రెండు ఉంటేనే వాళ్ళు బ్రోచర్ వేసి సేల్స్ చేసి సేల్ డీడ్ చేయొచ్చు. ఇందాక రేరాలో చెప్పడం మర్చిపోయాడు, సేల్ డీడ్కి సేల్ అగ్రిమెంట్ ఫార్మాట్ కూడా రేరానే ఇచ్చింది. ఓకే. రేరా దగ్గర ఫైల్ చేసి కేసు అవుతే రేరా పైన రేరా అప్లియేట్ అథారిటీ అని ఇంకోటి ఉంది. ఓకే. కోర్టులకు వెళ్ళడానికి లేదు. వీళ్ళిద్దరే సమస్యను పరిష్కరించుకోవాలి. ఓకే. సో ప్రీ లాంచ్లు ఇలా ఎవరైతే కొనుక్కుంటున్నారో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గర జర్మనీలో ఒక కప్పులు వచ్చారు, 4 కోట్ల ఫ్లాట్ కోకాపేటలో ఫైల్ చేశారు, అప్రూవల్స్ రాలేదు. నన్ను అడిగారు, కొనుక్కోవద్దు అని చెప్పారు. వాళ్ళు నాకు తెలియకుండా కొనేశారు. 1 year అయింది, పర్మిషన్ రాలేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చారు, సార్ మిస్టేక్ అయింది అని. అక్కడ బయట ఆల్రెడీ 90% డబ్బులు ఇచ్చేసారు. ఎందుకు? 4 కోట్లది 30% అంటే 2.8 crores వచ్చింది. 2.8 crores 90% కట్టేశారు. ఇప్పుడు రాలే, అప్పుడు అది కట్టలేడుగా. వాళ్ళు బయటకు రావడానికి 30-40 లక్షలు ఖర్చు పెడుతున్నారు. సో నా గరక నా ఘాటుగా. సో ప్రీ లాంచ్ అనేది ఆల్వేస్ డేంజర్. సో వెరీ ఫ్యూ బిల్డర్స్ పర్మిషన్లు వచ్చా కూడా ప్రీ లాంచ్ చేస్తారు, అప్పుడు కొనుక్కోవచ్చు కొద్దిగా బెటర్. ఓకే. ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఉన్నారా కొంతమంది? ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు గాదరేజ్ అనే కంపెనీ వచ్చింది, దానికి చెక్కులు తీసుకున్నారని పర్మిషన్ వచ్చి చెక్కులు వేసుకుంటా ఉన్నారు, వ్యాలిడ్, గవర్నమెంట్ లీగల్ వ్యాలిడ్. అట్లా కొన్ని హానికరం లేని పనులు చేసుకుంటే అందరూ బయర్ కానీ సెల్లర్ కానీ అందరూ హ్యాపీ. రైట్. ఓకే. చాలా అంశాలు రియల్ ఎస్టేట్కి సంబంధించి, రియల్ ఎస్టేట్ పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి నిపుణులు రామేశ్వరరావు గారు చెప్పినటువంటి అంశాలను విన్నాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి క్రాంతి టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.